ఈరోజు మాకు ఇచ్చిన ఈ శుభ సమయాన్ని మీకు స్తోత్రాలు. దేవానికి ప్రభా నాయన మరి ఎంతో మంది ఉన్నారు ప్రభా నాయన. ఇక్కడ పిల్లలు పెద్దలు యవనస్తులు ప్రభా ఒక మాదిరిగా ఉన్నవాళ్ళు చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ ఇక్కడ కూర్చోవడానికి సహాయం చేయండి. ఎవ్వరు కూడా ప్రభా అపరిమితంగా జాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి ఒక్కరిని మీ హస్తాలు అప్పగించుకున్నాం. మీ సన్నిధిలో ప్రభా ఆయన మీకు స్తోత్రాలు. ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ప్రార్థన పాటలు అలాగే మేము వాక్యం చెప్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ వాకించడానికి ప్రభా మరి వాస్తవాలు సత్యాలు అర్థం చేసుకుని ఇక్కడ ఉపయోగించయ్యా తండ్రి. మీ ఆత్మచేత మమ్మల్ని బలపరచండి ప్రభా. ఆయన రావాల్సిన బిడ్డలందరూ కూడా సకాలంలో మీరు నడిపించండి ప్రభా. తండ్రి మీకే స్తోత్రాలు. సంపూర్ణమైన మీ హస్తాలకు పిల్లల్ని పెద్దల్ని ముఖ్యంగా ఇది ఈరోజు కుటుంబం జరుపుకోబోతున్నా ఎన్నో శుభ్రం మీ చేతిగా అప్పగించుకుంటాం ప్రభా. అయ్యా ఇంట్లో శ్రమంతిని బట్టి ముఖ్యంగా పిల్లలను బట్టి అయ్యా పాటలు పాడుకున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ హస్తాలకు అప్పగించుకుంటాను తండ్రి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఇంకో ధైర్యంగా మీ హస్తాలకు అప్పగించుకుంటాను ప్రభా. సమస్త ఘనతాకీర్తి ప్రభావం మీకు ఆరోపించుకుంటాను. ఆ ప్రతి విషయంలో నెమ్మదిని సంతోషాన్ని సమాధానాన్ని అందించండి ప్రభా. అయినా మీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా. అయ్యా మీ సహాయం మాకు ఎంతో అవసరం ప్రభా. మీ సహాయంతో మేము ప్రతి కార్యక్రమం చేసుకోవడానికి మీరు సహాయం చేసి మొదటి నుంచి చివరికి టైం చాలా తక్కువగా కనుక తక్కువ టైంలో రాగలిగిన అందరూ కూడా చక్కగా రావడానికి అందరూ చక్కగా లోపల కూర్చోవడానికి వాళ్ళందరికీ వెళ్ళేటప్పుడు మనం చక్కగా ఎక్కడ ఎటువంటి మరి నేను డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా నేను క్రమశిక్షణతో ప్రోత్సాహం చేసుకోవడానికి సహాయం చేయండి. ఎక్కడ కేకలు అప్పులు లేకుండా అన్నింటినీ మీకు ఆందోళన తీసుకొస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే వాళ్ళు కూర్చోబెట్టి అందరి ముందు కూర్చోబెట్టారు. ఓకేనా? సైలెంట్గా పాట పాడతారు ముందు వాళ్ళు మాధుర్యం తర్వాత వాసవి పాట పాడతారు. తర్వాత ఇంకో పాట పాడతాం. ఈరోజు పాట కూర్చోవడానికి వస్తూ ఉంటారు. అసలు విని చెప్పండి ఉంటాం. Yeah.
నడుపు చిన్న అనమాట. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. శాంతి జలములలో పడ్డ గడిలో, శాంతి బాటలో నడుపు యేసయ్యా. శాంతి జలములలో పడ్డ గడిలో, శాంతి బాటలో నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. అంధకార లోయలో నేనుండగా, తోడుండగా నీ విలువ యేసయ్యా. అంధకార లోయలో నేనుండగా, తోడుండగా నీ విలువ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. శత్రువగుడాలను దుర్గను నిన్ను చేసినావు యేసయ్యా. శత్రువైన సాతాను దుర్గను నిన్ను చేసినావు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు అందునా నన్ను రామమునేకో, ఇంట బయట నీ సాక్షి నొందును. అందునా నన్ను రామమునేకో, ఇంట బయట నీ సాక్షి నొందును. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. ఒక్కడి ఆశ కలదు నాకు యేసయ్యా, సొంతమైన నీ ఇల్లు చేరెదను. ఒక్కడి
స్టార్ట్ చేసేసాం. నేనేమంటున్నానంటే 7 స్టార్ట్ చేసేసి 8:30 క్లోజ్ చేసేస్తే చక్కగా 9:30 7 కనపడకూడదు కూడా. కానీ మరి పరిస్థితులు ఏంటంటే మనం అన్నట్లు జరగగలం అని కూడా అన్నింటికి అడ్జస్ట్ అవుతూ ఉండాలి. కాబట్టి పరిస్థితుల్లో మరి కొంతమంది రావాల్సిన పరిస్థితి కాబట్టి చివరికి ఒక పాట పాడతారు. లాస్ట్ పాట మరి అందరూ ఉన్నప్పుడు పాడదాం ఆ మాట, మంచి సువార్త పాట అనమాట. మరి పాట పాడుతుంటే ఎవరైనా వస్తే చక్కగా కూర్చుంటారు. ఆ తర్వాత చిన్న సాక్ష్యాన్ని మనం విని ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యాన్ని చెప్పుకుంటాం. శ్రద్ధగా మీరు వాక్యాన్ని ఆలోచించాలి. మనం మెయిన్గా 35 అంటే 35 నిమిషాలు 40 నిమిషాలు ఈ మధ్యలో వాక్యం చెప్తూ ఉంటారు. 35 నిమిషాలు 40 నిమిషాలు మెయిన్. అయితే మీరు చక్కగా దేవుని వాక్యం విని మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా మాట్లాడతాం. తర్వాత మహేష్ తర్వాత మా బ్యాచ్ వాళ్ళందరూ కూర్చోండి, వాక్యం చెప్తాం కూర్చోండి. ఇలా పెట్టండి తిన్న పర్లేదు, అట్లా అందరూ కూడా అప్పుడు పనులు చూసుకుంటా ఉండొచ్చు. కానీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ అందరూ డిసిప్లిన్గా కూర్చోండి, చక్కగా దేవుడి వాక్యం వినండి. అందరి కోసం ప్రార్థన చేస్తాం. తర్వాత మరి ఫైనల్లో మన కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత అందరూ విషెస్ చెప్పేసి మనం ఫోన్ చేసి వెళ్ళిపోవచ్చు అందరం కూడా. కాబట్టి నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా అనే పాట ఒకసారి చూడండి. దాంట్లో పాట నెంబర్ అంతా చూడండి. ఆ పాట పుస్తకంలో ఈ పాట పాడుతున్నప్పుడు చక్కగా మీరు ఆలోచనతో వెళ్తే చాలా బాగుంటుంది. నీ జీవితంలో గమ్యం ఏదో మా పాట పుస్తకం ఎదురు పాట వస్తారు. ఒక లేకపోయినా వినడం జాగ్రత్త. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భమున ఉండినప్పుడే నిన్ను చూసే ప్రభుగానులో. నీ తల్లి గర్భమున నీ ఉండినప్పుడే నిన్ను చూసే ప్రభుగానులో. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల తేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల తేజాచెను. హృదయం పొదలుపు
ప్రవేశింపను నీ జీవితములో గమ్యం పోయేలో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా తన చేతులందు హృదయం పురారు ధరించే నీ కోసమే తన చేతులందు హృదయం పురారు ధరించే నీ కోసమే ధరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా నీ జీవితములో గమ్యం పోయేలో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ప్రభు యేసు నిన్ను అందించునండి సమయంబు ఈనాడేగా ప్రభు యేసు నిన్ను అందించునండి సమయంబు ఈనాడేగా నీతో తండ్రి ప్రభు యేసునే ఆదరా నీతో తండ్రి ప్రభు యేసునే సోదరి నీ జీవితములో గమ్యం పోయేలో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా నీ జీవితములో గమ్యం పోయేలో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా అందరం కలిసి ప్రార్థించాము ఈ సమయంలో నిమిషాలు మూసుకొని ఈరోజు మరి ప్రత్యేకమైన ఈ యొక్క కూడికి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఈ కూడికి పేరు పెట్టుకున్నాము కృతజ్ఞత సువార్త కూడిక అన్నమాట. అంటే మరి బాబు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా రవిని అలాగే యోగ్యాన్ని ప్రేమించి దేవుడు ఇచ్చిన ఈరోజు పేరు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు మీ దగ్గర అన్ని సంవత్సరం 8 వచ్చింది అంతేనా 9 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 10th ఇయర్లోకి తను దేవుడు మరొక సంవత్సరాన్ని దయాభిరంగా దేవుడు అనుగ్రహించారు అన్నమాట. మరి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జస్ట్ కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ ప్రభుత్వం చెప్తూ మరి వచ్చిన వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటించాలి అనే ఒక మంచి ఉద్దేశం ఉన్నాము. మరి ఆ మంచి ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చాలన్నా చక్కగా మరి వీళ్ళు కూడా సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ బాబు పట్ల దేవుడికి ఎంతో మహిమకరంగా ప్రార్థించారు. అందరూ కూడా
చేయాలని ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. చేసిన వాళ్ళని చేయొచ్చు, చేయని వాళ్ళని చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఈ కృతజ్ఞత సమర్థకుడికి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా రావడానికి సహాయం చేయడంలో సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి చూపించండి. ఎన్నోషిని మీరు ఆశీర్వదించండి. అలాగే మరి చక్కగా ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ఈ గుడిని మీరు ఆశీర్వదించండి. చక్కగా మాట్లాడడానికి సహాయం చేయండి. ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి, ప్రభా పరిశుద్ధ జీవగల తండ్రి, జీవోత్పత్తి గల దేవ, గొప్ప దేవ, శక్తివంతుడ, పరిశుద్ధుడ, అయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకుంటున్నా తెలుసుకున్న ప్రశ్నకి అర్థం చేసుకుంటున్నా. అయ్యా మరి నాయన పిలిచి వీళ్ళందరూ వచ్చిన ఆయన ప్రభా నీ మాటలు ప్రవేశ అయ్యా జ్ఞాపకం చేసుకుని ప్రవేశ ఆయన వచ్చిన వాళ్ళందరూ ప్రవేశమైన సత్యం లేదు ఒక మాట ప్రభావం చెప్పులు పడి ప్రభా ఆడయాల స్థాయికి ప్రవేశ ఆయన నీవే జీవంగల దేవుడు సృష్టికర్తవి, నీ ద్వారే పరివర్తన ప్రభా. అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటున్నా కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదమ్మా ప్రభా. నశించిపోవడం ఎత్తి రక్షిస్తా వచ్చినాడు ఇప్పుడు అయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంతమంది బిడ్డలైతే కల్పించారు బిడ్డలందరూ కూడా వచ్చిన ప్రభా. అయ్యా నీ గుర్తాడుతున్నారు మాటలు విని ప్రవేశ అయిన హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. జ్ఞాపకం చేసుకో ప్రభా. పక్కన చేయడం వచ్చిన ప్రభా. అయ్యా మరి ఇంకో త్వరగా వస్తున్నారంటున్నావు ప్రభా. అయ్యా మరొక ఆత్మ కూడా నశించిపోతూ నీకు ఇష్టం లేదంటున్నావు ప్రభా. అయ్యా నశించిపోవడానికి ఎత్తి రక్షిస్తాకు వచ్చింది ప్రభా. అయ్యా నువ్వు లేని బిడ్డలు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభా. అయ్యా కోటల్లో ఉన్నారు ప్రభా. జ్ఞాపకం చేస్తూ సహాయం చేయండి ప్రభా. అయ్యా బిడ్డలు కనికరించండి ప్రభా. తూపు చేయించండి ప్రభా. నీ మాటలు వినడానికి ప్రభా సహాయం దయచేయండి ప్రభా. అయ్యా ఒక్క మాట అయినా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ఇచ్చుకుంటున్నాం ప్రభా. జ్ఞాపకం చేస్తాయా అయ్యా యూనివర్సిటీ జ్ఞాపకం చేసుకుని ప్రవేశయ్యా. అయ్యా 9-10 సంవత్సరాలు ప్రవేశపెట్టావు ప్రవేశయ్యా. అవి మీరు ఆశ్రయించమని దీవించమని ప్రవేశయ్యా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ఇచ్చుకుంటూ ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకోమని ఘనతమైన ప్రభావం మీకే చెల్లించుకుంటూ ప్రభా. నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పాట శ్రవణి కూడా తెలుసుకోవాలన్నమాట. ఇంకా చూద్దాం ఒక 5 minutes 10 minutes లోపల ఆ పాట మళ్ళీ పాడడం సరే. మరి ఈ పాట పాడిన తర్వాత దాని చిన్న మీనింగ్ కూడా మీకు చెప్తాను. గమ్యం
పాఠం సెక్షన్ అనేది గుడికి కంప్లీట్ అయిపోయింది. తర్వాత మరి ఈరోజు చెప్పాను కదా, కృతజ్ఞత సువార్త గుడిలో మరి దేవుడు చేసిన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎనోష్ వరకు మనం ప్రార్థన చేసే ముందు ఎనోష్ జీవితంలో దేవుడు చేసిన 9 సంవత్సరాలు ప్రభు చేసిన ఉపకారాలు, మరి తను ఏ విధంగా చదువుకుంటున్నాడు, దేవుడు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాడు, హెల్త్ విషయాలు కానీ మరి చదువుకుంటాం చాలాసార్లు. కొన్ని విషయాలు ఏంటంటే మనం పెద్దగా మనం ఆలోచించాలి, కానీ చిన్నప్పటి నుంచే అన్ని విషయాలు శ్రద్ధగా ఆలోచించేటట్టుగా దేవుడు చూపించాలి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగాలని హృదయపూర్వక ప్రార్థించాలి. ఇక్కడ మక్కాయ ఉంది, మక్కాయ ప్రార్థన చేస్తే ఇంకా రావాల్సిన వాళ్ళందరూ కూడా రావాలని చక్కగా మరి ఈ గుడిగా టైం కూడా చాలా తక్కువ ఉన్నాం. 8-10 అయిపోయింది. జస్ట్ 9 లోపే క్లోజ్ చేయాలనుకున్నాము. అందరూ కొన్ని రెగ్యులర్ చేస్తారు చాలా మంది. రావాల్సిన వాళ్ళు కూడా రెడీ చేశారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ సాక్ష్యాన్ని విని వెంటనే వాక్యంలోకి వెళ్ళాము. ఎవరు వచ్చినా రాజకీయాలు చేయాలి. స్తోత్రము మము దాచిన దేవా నీకే
మహోన్నతుడ మహాగణుడ అయ్యా ఉన్నతుడ ఉత్తముడ మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తామను. గడిచిన కాలం అంతా మీరు ఎక్కడి కింద మమ్మల్ని దాచి కాచి కాపాడారు ప్రభా. ఇప్పటి వరకు మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. మేమందరూ సజీవులుగా మీ సన్నిధిలో కూర్చునడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. మా ప్రియ సహోదరులు ప్రభా రవిని యోగితను ప్రేమించి ప్రభా తండ్రి మరి మీరు ఇచ్చినటువంటి ప్రభా బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఈ రోజును బట్టి ముఖ్యంగా మిమ్మల్ని నేను ఆరాధిస్తా ఉన్నాను ప్రభా. అయా గడిచిన ఈ 9 సంవత్సరాలు ప్రభా, అయా 8 సంవత్సరాలు దాటి ప్రభా, అయా ఇదిగో ప్రభా 9వ సంవత్సరానికి వచ్చి ఉండగా మీ యొక్క కృప చేత అయా మీరు కాచి దాచి కాపాడి ఎంతో ప్రభా తండ్రి నాయన అనేక విషయాల్లో మీరు చూపినటువంటి కృపను బట్టి వందనాలు. అయా ఇదిగో తల్లి గర్భం నుంచి ఇప్పటి వరకు దేవా నువ్వు ప్రభా అయా నన్ను కాపాడుతూ వచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయా అనారోగ్యాల్లో మీరు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇప్పటి వరకు దేవా మీ కృపలో ప్రభా మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచిన రీతిని బట్టి ప్రభా ఆ కుటుంబం వారితో కూడా కలిసి మేమందరం కూడా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రత్యేక కృతజ్ఞత సువార్త కొడుకును బట్టి ప్రభా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను దేవా. మీకే కృతజ్ఞతలు. ఒకప్పుడు మేమైతే ప్రభా అయ్యా యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఒక మతం అనుకున్నాం ప్రభా. మీరు మంచి మార్గం అని మీరే నిజమైన దేవుడని మేము ఎరుగక ఉన్నాం ప్రభా. ఇప్పుడైతే దేవా సత్యాన్ని గ్రహించి దేవా అయ్యా మీరు నిజమైన దేవుడని మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీరేనని ప్రభా అయ్యా ఇదిగో మేము ఎరగడానికి ఎంత కృప చూపాము. ఇంకా అట్లా ఎరగని వారు అనేక మంది లోకంలో ఉన్నారు ప్రభా. అయ్యా ఇప్పుడు అందరినీ మీరు తీసుకుని రండి ప్రభా. ఎవరెవరినైతే పిలిచారో ప్రభా వారందరూ వచ్చి మీ మంచి మాటలు వినడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఒకప్పుడు మాకు లేని భాగ్యం ఇప్పుడు మాకు అనుగ్రహించారు. అట్లాగే ప్రభా వచ్చే బిడ్డలందరూ కూడా ప్రభా అలాంటి భాగ్యం పొందుకోవడానికి మీ కృప చూపండి దేవా. మీరు మాట్లాడండి ప్రభా. మీరు నిజమైన దేవుడు, దేవతలందరికీ పైన మహత్యము కలిగిన మహారాజని ప్రభా. మీరే నిజమైన దేవుడని భూమిని ఆకాశమును సముద్రమును అందరి సమస్త జీవులను సృజించి పరిపాలిస్తున్న పరిపాలకుడవని సప్తఋషి మృగశీర్ష నక్షత్రములను సూర్య చంద్ర నక్షత్రాలను మానవ జాతి మనుగడ కొరకు ఏర్పాటు చేసిన గొప్ప దేవుడవని సమస్తము నిర్వహించుచున్న నిర్వాహకుడవని ప్రభా. నీవే జీవము కలిగిన దేవుడవని మాట్లాడే దేవుడవని మాకు చాలిన తండ్రివని ఆత్మ స్వరూపమని ప్రభా. అయ్యా మీకు రూపం లేదు ఇక్కడ ప్రభా. ఏ యొక్క విగ్రహంలోనూ మీరు ఉండరు కానీ మీరు ఆత్మ స్వరూపి అయిన దేవుడని ప్రభా. ఆ ఆత్మ స్వరూపి అయిన మిమ్మల్ని ప్రభా ఎలా గుర్తెరగాలి ప్రభా. ఇక్కడికి వచ్చే బిడ్డలందరూ తెలుసుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. ఈ కోరిక ప్రభా ఈ కుటుంబములకు ప్రత్యేకంగా ఎన్నో శ్రీ ప్రభా వచ్చిన మా అందరికీ కూడా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. రావాల్సిన బిడ్డలందరినీ ప్రభా సకాలంలో తట్టి లేపి నడిపించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా ఈ కూడికను ప్రభా అయ్యా మీరు ఆత్మతో జరిగించండి ప్రభా. అయ్యా మీ మంచి మాటలు వినే చెవులు గ్రహించుకునే హృదయాలు బిడ్డలందరికీ అనుగ్రహించండి. మీ మాట జీవం కలిగినది ప్రభా. మీ మాట వింటే చాలు ప్రభా. మా జీవితాల్లో ఎన్నో మేలు ఎన్నో ప్రభా ఉపకారములు ప్రభా చేసిన దేవుడు. మీ మాట విని మీరు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటే చాలు ప్రభా. మా హృదయంలో ఎంతో సంతృప్తి ప్రభా. మా ఆత్మను మా జీవితాన్ని ప్రభావితం చేసిన దేవుడు నీవే ప్రభా. అలాంటి సత్యం ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ ఎరగాలి ప్రభా. మీ మంచి మనస్సు అయ్యా మీ మంచి మాటలు వినే చెవులు బిడ్డలందరినీ అనుగ్రహించండి అయ్యా. మా మనస్సును మా ప్రాణమును మా ఆత్మను అయ్యా ఇక్కడే ప్రభా అయ్యా మేము చెప్పే మాటల మీద దృష్టి ఉంచి ప్రభా చక్కగా మీ మాటలు విని అయ్యా హృదయంలో సంతృప్తి పొందడానికి ప్రభా మీ కృపను అనుగ్రహించమని మాట్లాడే మీ దాసుని మీ యొక్క శిలువ చాటు మరుగు చేసుకుని మీ నోటి బూరగా వాడుకొని మీరు మాత్రమే మాట్లాడండి. మీరు మాట్లాడితే మేమందరం ఎంతో సంతోషిస్తాం ప్రభా. మా హృదయంలో ఎంతో నెమ్మది ప్రభా. అయ్యా మీ మిక్కిలి స్వచ్ఛమైన మాటను మా అందరికీ వినిపించమని మీలో ఉన్న జీవాన్ని మీరు మాకేమవుతారో ప్రభా మాకు ఎన్ని మేలు ఉపకారం చేశారో అయ్యా మీ యొక్క కృపను మేము ఎలా పొందుకోవాలో అనేక ఆధ్యాత్మిక సత్యాలను మా అందరికీ బయటపరచుకొని రావాల్సిన వారందరినీ మీరు నడిపించమని ఈ కార్యక్రమం అంతా మీ యొక్క ఆత్మతో జరిగించి పరిశుద్ధ ఆత్మ తోడు నుంచి ఎక్కడ అల్లరి లేకుండా ఎక్కడా కూడా ప్రభా అయ్యా అల్లరి లేకుండా ప్రభా పరిశుద్ధ ఆత్మ శక్తితో మీరు నింపి ఇలా మీ యొక్క పరిశుద్ధ ఆత్మ వాతావరణం మా అందరి మధ్యలో మీరు అనుగ్రహించి మీరే మాట్లాడి మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో
స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్న కృతజ్ఞతలు నేను శిక్షను ప్రోత్సహిస్తున్నాను చేస్తున్నాను. ఒక యుక్తంగా అక్కడ తిరగకుండా వచ్చి కూర్చోండి. వార్త స్టార్ట్ అయితే మాత్రం మీరు తెలియతే మాత్రం కూర్చోండి. ఒకసారి లోపలికి వచ్చారంటే బయట ఛాన్స్ సమయం ఇంపార్టెంట్. దేవుడు కూడా విషయానికి వందనాలు. ఎమోషన్ 2011 పుట్టారు. అతని విషయంలో మేము ప్రార్థన చేస్తాం. అప్పుడే కావాలి విషయంలో తీసుకున్నప్పుడు మేము ప్రార్థన చేస్తాం అన్నమాట. అయితే దేవుడు ఒక మాట చెప్తారు, మీరు నన్ను అడిగారా అని ఒక మాట మేమిద్దరం కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు మాట్లాడారు. అదేంటి దేవుడు ప్రార్థన చేస్తాం కదా, మాకు ఇస్తాడని విశ్వాసంతో అడుగుతుంటే మీరు నన్ను అడిగారా అంటే నాకు మాట చెప్పారు అడగాలని. అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును అని. అప్పుడు మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. అదే ఎనోష్ పుట్టాడు. మామూలుగా అందరిలాగానే ఉన్నాడు. కాకపోతే నేను మాట అడిగాను, అయ్యా తను పుట్టినప్పుడు తను నీ నాకు మహిమకరంగా ఉండాలి, నీకు ఉపయోగపడాలి అని ప్రార్థన చేస్తాము. అంతకుముందు మేము ప్రార్థన చేస్తాం కానీ ఇంట్లో పేరు పెట్టుకునే వాళ్ళం కాదు. దేవుడి కృప వల్ల అడిగితే అన్నట్లుగానే ఎన్నో శుభ్రి కాంచి మా కుటుంబంలో ప్రేయర్ చదవడం, ప్రేయర్ పెట్టుకోవడం అలా చేస్తూ వచ్చాడు. అయితే కొన్ని రోజులు అయినాక ఒక 1 year అన్నప్పుడు ఎన్నోష్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. 1.5 year ఉంటుంది అనుకుంటా. అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ నైట్ మీరు జాయిన్ చేయకపోతే మేము నైట్ ఏమైనా మేమేం చెప్పలేమమ్మా అన్నారు. అదేంటంటే తను ఉండి వాంతులు చేసుకుంటూ ఏమైందో తెలియదు, లెన్స్లో బాగా జలుబు పెట్టుకొని అట్లా ఇబ్బంది పడుతున్నాడని మేము మామూలుగానే వాంతులు అనుకొని తీసుకెళ్తే అప్పుడు సీరియస్ అయినప్పుడు జాయిన్ చేసి సరే అని చెప్పేసి పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు అన్నయ్య మేము ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాము, దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుడి మీకు ఇవ్వండి అన్నట్టుగా ఎమోషన్ ఏ విషయంలో అయితే అడిగామో ఆ పుట్టిన కానించి వచ్చిన ప్రతి అనారోగ్యం చూపించాడు. ఆ రోజు ఎమోషన్కి డాక్టర్ చెప్పారు, 1990కి ఏమైందో మాకు తెలియదమ్మా, మీరు జాయిన్ చేసినప్పుడు జాయిన్ చేసాము. కానీ మేము ప్రేయర్ చేసుకుని అన్ని వాళ్ళు కూడా ప్రేయర్ చేసినప్పుడు నెక్స్ట్ డేకి క్లియర్ అయిపోయింది. అదేంటి ఇప్పుడు రాత్రి అంతా అంత బాధపడుతున్నాడు, నేను డాక్టర్ వచ్చేసరికి పారిపోతున్నాడు అనమాట. ఇప్పుడు ఇట్లా వెంటనే పారిపోతున్నాడు అని అన్నారు. అయితే దేవుడు అతని విషయంలో ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ 1 year ఆ టైంలో దేవుడు అలా స్వస్థ ఇచ్చాడు. మళ్ళీ కొన్ని రోజులు పోగానే పెరుగుతూ ఉండగా నెక్స్ట్ 2-3 yearsలో మెట్లు మించి తనకు ఒక చిన్న కారు ఉంది, అది తోలుకుంటూ వెళ్ళిపోయి దొరకకుండా మెట్లు మించి పడిపోయాడు. నేను మెడ ఇరిగిపోయిందేమో నడుమేమో అనుకోలేదు, ఎందుకంటే కారుతో పాటు తను కూడా పట్టి పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు భయం వేసి వేసేయాలనే తనకి ఏంటి చిన్న దగ్గర కన్ను దగ్గర చిన్నగా వాసింది అంతే. మళ్ళీ యథావిధిగా తీసుకొని వచ్చేసి ఐస్ పెడితే నార్మల్గా అయిపోయి మళ్ళీ యథావిధిగా ఆడుకుంటూ అలా దేవుడు అలా కాపాడుతూ వచ్చాడు. అయితే మళ్ళీ కరోనా వచ్చింది. అప్పుడు చాలా 4 years 5 years అంతే. అప్పుడు కూడా అంటే తనకి కరోనా అందరూ చూసినప్పుడు, కరోనా అంటే అందరూ భయపడుతున్నప్పుడు తనకి కరోనా విషయంలో కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు అప్పుడు కూడా దేవుడు తనకి మంచి ఆరోగ్యం, ఆ కరోనా నుంచి కూడా స్వస్థత వచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అయితే ఎమోషన్కి ఏంటంటే సైకిల్ బాగా తొక్కడం, ఫాస్ట్గా తొక్కడం భయం. అది ఎలా అంటే తనకి భయం లేదు కానీ అది తొక్కుతుంటే ఎదుటోళ్ళు భయపడే అందరమో ఇద్దరు నేను పడిపోతాడేమో లేకపోతే ఏమన్నా అయితేమో అలా ఎదుటి కారులో వచ్చి అలా యాక్సిడెంట్ కాకుండా కూడా ఎన్నోసార్లు దేవుడు తప్పించి ఉంటారు. ఒక్కోసారి అయితే సైకిల్ పడిపోయిందంట. ఒకరు చెప్పారు, అమ్మ మా గుండె ఆగిపోయినంత పని అయింది, సైకిల్ తొక్కాడు పడిపోయాడు, కానీ మీ అబ్బాయి తెలివిగా ఏంటంటే సైకిల్ పడేసి మీ అబ్బాయి దూకేశాడు అని చెప్పారు.
ఆడుకునేటప్పుడు కానీ చాలా విషయంలో దేవుడు కాపాడుతూ వచ్చాడు. అయితే దేవుడు ఎనోష్ విషయంలో చేసిన అదేంటంటే పోయిన 2 months కింద ఎనోష్కి కడుపులు నొప్పి 4 గంటలు కడుపులు నొప్పి రావడం వల్ల అప్పుడు కూడా ప్రేయర్ చేశారు. అందరూ కలిసి మేము ప్రేయర్ చేసుకున్నాం, అన్ని వాళ్ళు ప్రేయర్ చేశారు. అయితే మేము ఆ రోజంతా పెయిన్ వస్తుందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే కడుపులు నొప్పి ఆపరేషన్ చేయాలన్నప్పుడు మాకు కొంచెం భయం వేసింది. కానీ దేవుడు అడిగినప్పుడు ఇచ్చాడు కదా, దేవుడు అయ్యా సహాయం చేయనప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అంత సివియర్ అవ్వకుండా, అంటే వాళ్ళు చెప్పారు మీరు కొంచెం లేట్ చేస్తే అది కడుపులోని ఫ్లాష్ అయిపోతే ఇబ్బంది అయ్యేదమ్మా, చాలా రిస్క్ అయ్యేది, కానీ ఎర్లీగా తెచ్చారు. కానీ అతను 1.5 అంటే 1 day నుంచి నెక్స్ట్ డే వరకు 3 వరకు నొప్పి తీశారు, వస్తూ పోతుంది. యాక్చువల్లీ ఆ నొప్పి వస్తే తట్టుకోలేరు అంత అని అందరూ చెప్పారు, చాలా మంది ఆ నొప్పి ఎలా తట్టుకున్నాడు. కానీ మేము ప్రార్థన చేస్తాం ఆ రోజు మామూలుగా కడగలేమేమో అనుకున్నాం. కానీ దేవుడు తన విషయంలో తను తట్టుకునేంత ఏది కూడా దేవుడు తనకి ఇవ్వకుండా ఆ అనారోగ్య విషయంలో కూడా తనకి సహాయం చేశాడు. అది ఫ్లాష్ అవ్వకుండా ఆపరేషన్ గేట్లోకి వెళ్తుంటే అందరూ వాడికి తెలియదు ఇంజెక్షన్, మామూలుగా ఇంజెక్షన్ చేస్తాను నాన్న ఆకలి అవుతుందంటే అందరూ పెడతాను, ఇంజెక్షన్ చేస్తుంటే చాలా ధైర్యంగా వెళ్ళాడు. అందరూ అంతే భయపడతారు, ఏంటో చెప్పాడంట దేవుడు పాటలు పాడుతావు, నీకేమొచ్చు నీకేం తెలుసు అంటే మేము ఇట్లా చర్చికి వెళ్తాము అంటే ఏదో పాట పాడంటే తనకు వచ్చిన పాట ఏదో పాడాడంట. అసలు నేనైతే ఏడుస్తూ ఉన్నా, తను ఏంటమ్మా అంత ధైర్యంగా ఉన్నాడు. పాట పాడారు, పాట పాడుతుండగా వాడికి చెప్తూ ఉండగా దేవుడు పాట పాడి మర్తిచ్చేసారు, ఆపరేషన్ అయిపోయింది. మేము భయపడుతున్నాం, అయ్యో అతను అంటే ఎనోష్కి తెలియదు, కాల్ చేస్తాడు అల్లరి చేస్తాడు లేదు, కానీ ఎలా కుదురుగా ఉండాలంటే ఉండలేడు. అయితే మేము ప్రార్థన చేసిన నెక్స్ట్ డే మళ్ళీ వాడు యథావిధిగా అయిపోయాడు, అస్సలు ఆగట్లా. అదే ఇప్పుడే కదా అందరూ షాక్ అయిపోయారు, డాక్టర్లు కానీ నర్సులు కానీ, ఇప్పుడే కదా నువ్వు ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చావు, ఆ బెడ్ సర్కిల్ చేస్తే అంత హైట్ అయింది, ఆ ఫ్యాన్ అంత హైట్లో ఎప్పేసేసి దాన్ని కూర్చుతూ చక్కగా నీ ఒక లక్షణంతో దాన్ని ఉండాలి అని అలాగే ఉంటాడు. ఎవరికైనా బాధ ఉందన్నా కూడా ఆ బాధ నాకు చూడలేదు, చక్కగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందన్నా ఇచ్చే మనసు ఉంది. కాకపోతే బాగా అలా చేస్తాడు, కానీ ఎవరు బాధపడినా చూడలేదు. ఎవరికి ఏదైనా అన్నది వాళ్ళు ఎవరు లేదంటే అలాంటి వాళ్ళని తీసుకెళ్దాం మన ఇంటికి, అలాంటి ఆలోచన అలాంటి మంచి మనసు దేవుడు అతనికి ఇచ్చాడు. అయితే ఈ 9 సంవత్సరాల్లో తనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. తను చదువు విషయంలో కూడా చక్కగా, అంటే బాగా చదవడు బట్ చదువుతాడు, ఆడుతూ పాడుతూ చదువుతాడు. స్థాయిలో కూడా రిస్క్ ఇచ్చినప్పటికీ తను చూడగానే ఎవరికి కొట్టబుద్ధి అని ముందు తను ఎంతో విసిగిస్తే తప్ప తను లేదు. అలాంటి మంచిగా అంటే దేవుడు ఇస్తే అలాంటి వాళ్ళు అడిగినప్పుడు మనకు మంచి శ్రేష్టమైన ఇస్తారంటారు కదా, అది ఇన్వెస్టిగేషన్లో అంత గొప్పగా దేవుడు సహాయం చేశాడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మేము భయపడేవాళ్ళం, వీడు ఎలా ఉంటాడు ఆ బస్సులో, ఒకసారి డ్రైవ్ చేస్తుంటామా పడిపోయేవాడు అని. కానీ అలాంటి టైంలో కూడా దేవుడు వాళ్ళకి తన చుట్టూ కాపుదలు ఇచ్చి క్షేమంగా తీసుకొస్తూ ఉన్నారు. ఆడుకునేటప్పుడు తను కాపుదలు ఇచ్చాడు. ఎమోషన్కి ఏంటంటే ఏదైనా అవసరం అంటే బాగా ప్రార్థన చేస్తాడు, తనకి కావాలి అంటే చేస్తాడు. అలాగే తన స్కూల్ విషయంలో కానీ దేవుడు ఒక మంచి బెస్ట్ స్కూల్ ఇచ్చాడు. ఏదైనా సరే ఒక కారు కానీ బొమ్మ ఏదైనా కానీ తనకి కావాలి అనేది నాకు ఇష్టం, తనకి ఇష్టం అంటే ప్రార్థన చేస్తాడు. అట్లాగే ఆ ప్రార్థన చేసినట్టే దేవుడు తనకి సహాయం చేయాలి, అన్ని ప్రతిదీ తనకి ఇచ్చాడు అనమాట. ఇన్ని 10 సంవత్సరాల్లో కూడా మేము అబ్జర్వ్ చేసినట్టే తనకు వచ్చి, అంటే నేను చెప్తున్నాను కానీ హెల్త్ విషయంలో నాకు కూడా సివియర్గానే తనకి వచ్చింది. కానీ అవేమి దేవుడు తనకి హాని చేయకుండా తనని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈరోజు అతనికి అయ్యి 2 months 1.5 month 2 months అవుతుంది. అందరూ కూడా తూగుతున్నాడు, దెబ్బ తగిలిందంటే తను అసలు ఆ ప్రాబ్లం రాకంటే తనలో చుక్కని అంత సిరిగా లేకుండా దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి తను కాపాడుతూ ఈ 9 సంవత్సరాలు కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇన్ని వచ్చిన అనారోగ్యాల నుంచి విడిపించి తను భద్రపరిచి ఈ రోజు ఇలా ఉండడానికి కూడా సహాయం చేస్తాడు. ఎన్నోషు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. తనకు అవసరమైతే బాగా ప్రార్థన చేస్తాడు, మిగతా మనం ఏం చెప్పినా ఇంకా చేయడు. అలాగే దేవుడు తనకు అన్నీ నచ్చాడు, శ్రేష్టమైన ఇచ్చాడు. అందుకని ఈ ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడి తన పట్ల ఎన్నో చేసిన మేలును బట్టి కృతజ్ఞత. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించు.
అందరూ దయచేసి డిసిప్లిన్గా అక్కడ వాళ్ళని కూర్చోండి. యెషయా గ్రంథం 44 బైబిల్ సోదరు వేసి యెషయా గ్రంథం 44 అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుదాం. యెషయా 44 ఒక్కటి చదువు చాలు. మీ క్లాస్ బైబిల్ కూడా చదివిస్తాం. 44 అధ్యాయం 2, 3 వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయబడిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకున్న ఈశ్వరును భయపడకము. నీళ్లను కుమ్మరించెదను. ఈ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీవు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజ చెట్లు గడ్డలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ దేవుడు నామములో వందనాలు. ఒక్క సమయంలో డిసిప్లిన్గా దేవుడు వాక్యం వినాలి. చాలా జాగ్రత్తగా వినండి. పిల్లలు కూడా డిస్టర్బెన్స్ చేయదు. ఫోన్కి ఎవరికి వస్తే మాకు దయచేసి అలా సైలెంట్లో పెట్టుకోండి. అదే సైలెంట్లో పెట్టుకుంటే అటు ఇటు తిరగకుండా ప్రయత్నించు. అవుట్ ఆఫ్ నుంచి బయట నుంచి లోపల రావచ్చు, కానీ లోపల నుంచి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. లోపల నుంచి బయటకు వెళ్ళడం దయచేసి. జస్ట్ మాకు 8:30 అవుతుంది టైము. ఒక 25-30 minutes ప్రభు ఎలా నడిపిస్తారన్నమాట. అసలు మేమందరం కూడా జాగ్రత్త. ఈరోజు ఏరోజు పుట్టిన సందర్భంగా మీకు కొన్ని మంచి విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. కొన్ని మంచి విషయాలు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఏం చెప్తారంటే మంచి అని చెప్పడం కొరకు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? ఎవరైనా చెప్పండి ఒకసారి. మంచి విషయాలు చెప్పడానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? మంచి విషయాలు మీకు మేము చెప్తున్నప్పుడు మీరు ఎంతసేపు పెట్టారు? కోసం నాకు చెప్తారు ఎవరైనా? మంచి విషయాలు అంటే మీరు ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే దేవుడు నన్ను నిలబెట్టాడు కాబట్టి నేను అడిగినాక మీరు సమాధానం చెప్పడం. మీరు అడగడానికి లేదు. మీరు ఏదైనా క్వశ్చన్ చేయాలనుకోండి, అయిపోయిన తర్వాత ఎదురుగా. ఎందుకంటే మధ్యలో ఏంటంటే డిస్టర్బెన్స్ అవుతారు. అందుకని నా అందరూ క్షేమం కొరకు చెప్తున్నాను. నేను అడుగుతున్నాను, మంచి విషయాలు చెప్తున్నప్పుడు మీరు ఎంతసేపు కూర్చోగలరు? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ చెప్పండి. మంచి విషయాలు మీరు చెప్తున్నప్పుడు ఎంతసేపు కూర్చోగలరు? బయట రోడ్డు మీద బండ్లు ఉంటాయి కదా, బండ్ల మీద టిఫిన్ పెడతారు. నుంచో టిఫిన్ చేస్తా ఉంటారు. రెస్టారెంట్కి వెళ్తారు కొంతమంది. బండి దగ్గర నువ్వు టిఫిన్ ఎంతసేపు చేస్తావు? రెస్టారెంట్ ఎంతసేపు చేస్తావు? ఎక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేస్తావు చెప్పు. ఎందుకని చెప్పాలి? ఎందుకు తెలుసా? కన్సెంట్ కదా బాగుంటుంది. ఏం చేస్తాం? బండి దగ్గర కొంతమంది ఏం చేస్తారు, బండి దగ్గర టిఫిన్ చేస్తే కనపడకుండా చేస్తా ఉంటారు. నేను వీళ్ళు కొంచెం అఫీషియల్గా ఉన్నారనుకోండి, అఫీషియల్స్ బండి దగ్గర టిఫిన్ చేస్తే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెస్టారెంట్లో భోజనం కంటే కూడా బండి దగ్గర భోజనం పెట్టడం తెలుసా మీకు? ఇప్పుడున్న లెక్కల ప్రకారం. అందుకే జాగ్రత్త. మంచి విషయాలు మీతో చెబుతున్నప్పుడు నాకు తెలిసి ఒక పావు గంట టైం ఎక్స్ట్రా అయినా సరే మీరు బోర్డుగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా దేవుని దగ్గర నేర్చుకున్న విషయాలంటే, కొంతమంది మత ప్రచారం అంటారు. నేనంటాను మంచిని ప్రచారం చేస్తా అంటాను. కొంతమంది అంటారు మతం మారండి అంటారు. నేనంటాను మతం కాదు, నీ మనసు మార్చుకోని చెప్తా. నేను చెప్పేది రెండో ఒకటే. మంచిని ఏం చేస్తాను తెలుసా? ప్రచారం చేయడం. రెండు, మనసును మార్చడం. ఈ రెండు దేవుడు నాకు ఇచ్చాడు. మంచిని ప్రచారం చేయడం, మనసును మార్చడం. మంచిదా కాదా? మా పరిచర్య అదేనమ్మా, మా పరిచర్య అదే. అందుకనే గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మరి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. జాగ్రత్త. ఈరోజు మీకు చెప్పబోయే వాక్యం జాగ్రత్త. జీవితం ఆరోగ్యంగా, అందంగా, అద్భుతంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండాలని మీరు అనుకుంటున్నారా? మళ్ళా ప్రశ్న. మీ లైఫ్ అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి,
ఆత్మీయంగా ఉండాలి, ఇంకా చెప్పాలంటే మరి చాలా ఆరోగ్యంగా అందంగా ఉండాలి అని మీరు ఒకవేళ అభిప్రాయపడితే మీరు మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మీ లైఫ్ స్టైల్ మార్చుకోలేదు అనుకోండి, మీరు అనుకుని చేయలేరు. అంటే నా ఉద్దేశం ఏంటంటే లైఫ్ స్టైల్ అంటే మీ జీవన విధానం మారాలి. వెల్ సెటిల్డ్, కొంతమంది మా అబ్బాయి వెల్ సెటిల్డ్ ఉన్నారు. మా ఊర్లో జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను, మిమ్మల్ని బాధ పెట్టాలన్నారు జరిగిన విషయం. మా ఊర్లో ఒక అబ్బాయి అమెరికాలో జాబ్ వచ్చిందాం. జాబ్ వస్తే ఊళ్ళో అందరూ మీకేంట్రా బాబు, అసలు నిజంగా ఎక్కడో అదృష్టం తోకదొప్పించినట్టుంది నిజంగా ఇక అని అడుగుతున్నప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తారు, అమెరికాలో జాబ్ వచ్చినాక ఇక వెల్ సెటిల్డ్ అన్నారు. వెళ్ళిన 1.5 years తర్వాత అబ్బాయి చనిపోయాడు. నాకు తెలుసా మీకు? నేను అనుకున్నాను ఇదేంట్రా వెల్ సెటిల్డ్ అంటే అది కాదు. చెవులు పువ్వులు పెట్టి వాళ్ళకి చెప్పండి, చెప్పొద్దు చెప్పాను. వెల్ సెటిల్డ్ అంటే నీకు ఏదో ఉద్యోగం వచ్చిందని వెల్ సెటిల్డ్ కాదు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే విషయాల గురించి శ్రద్ధగా ఉంటే ఏది వెల్ సెటిల్డ్ లైఫ్, ఏ లైఫ్ ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆత్మీయంగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుందో మీకు పరిచయం చేస్తాను ఈరోజు. మొట్టమొదటిగా నేను ఎనోష్కి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నేను ఈ మాటలు మీ ముందు చెప్తున్నానంటే నాకు దేవుడు ఎనోష్ ద్వారా ఇచ్చాడు ఈ సహాయం, ఈ అవకాశం. ఈరోజు ఎనోష్ బర్త్డే ఇలా జరుపుకోకపోతే నేను ఈ మాటలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేవాడు కాదు. కానీ ప్రభు ఎవరి ద్వారా నాకు హెల్ప్ చేశాడు చెప్పండి, ఎనోష్. అందుకనే మరి ఎనోష్ బర్త్డే దేవుడికి మహిమకరంగా జరగాలంటే అదే అన్నమాట. ఆ బిడ్డ ద్వారా ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నాను, మీరు ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు ఇప్పటికి పెట్టకపోతే నేను ఇక్కడ నిలబడేవాడు కాదు, మీరు ఇక్కడ కూర్చోవాడు. ఓకేనా? దేవుడు చూసారు ఎలా కలిపాడు. జస్ట్ ఒక చిన్న ఫంక్షన్ ఎనోష్ బేస్ చేసుకుని, ఎనోష్ని కనెక్ట్ చేసుకుని సిగ్నల్స్ కనెక్ట్ అయినట్టుగా మనందరి దేవుడు ఆయన కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు. నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను జాగ్రత్తగా. వీటిలో నిజమైతే మీరు నమ్మండి, తప్పకుండా నిజమైతే నమ్మండి. కానీ ఆలోచించండి, ఖచ్చితంగా ఆలోచించాలి, తప్పకుండా మంచి విషయాలు చక్కగా ఆలోచించాలి. అసలు ఒక సినిమా చూసిన వ్యక్తి ఎంత ఆలోచిస్తాడు, ఎందుకంటారు అసలు చూడటమే వేస్ట్, అందులో ఆలోచించడం ఇంకా కష్టం. అందుకని చెప్తున్నాను చూడండి, వెల్ సెటిల్డ్ లైఫ్, ఒక మంచి లైఫ్ మీకు ముందు పెడుతున్నారు. మానవుడు, ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక మనిషి జన్మించాడు. జన్మించిన తర్వాత లైఫ్ స్టార్ట్ అయిపోతాడు. పుట్టిన దగ్గర నుంచి ఇలా అంటారు, నేను ఏమంటానంటే స్టార్టింగ్ అంటే ప్రారంభం, జీవితం ప్రారంభం. నెక్స్ట్ జీవితం కొనసాగింపు, నెక్స్ట్ జీవితం ముగింపు. మానవుడి జీవితంలో 3 మెట్లు ఉన్నాయి ఖచ్చితంగా. 1 ప్రారంభం, 2 కొనసాగింపు, 3 ముగింపు. ఈ 3 ఉన్నాయా లేదా మీరు చెప్పండి. నిజంగా ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ప్రారంభం ఉన్నది, కొనసాగింపు, ముగింపు. ఇప్పుడు స్టార్టింగ్, ప్రారంభం, ముగింపు. ఈ మధ్యలో ఏమన్నా తెలుసా, కంటిన్యూషన్ అంటే కొనసాగింపు. ఈ ప్రారంభం అయిన తర్వాత ఈ జీవితం ముగించే లోపల మీరు 7 విషయాలు తెలుసుకోవాలి. మధ్యలో 7 విషయాలు పెట్టాను నేను. 1 ఒక్కొక్క పాయింట్ చెప్తాను మీకు జాగ్రత్త. ఫస్ట్, జీవితానికి అసలు అర్థం ఏంటి, జీవితానికి అర్థం ఏంటి, ఇది మీ ముందు పెట్టాలనుకుంటాను ఈరోజు. 2వ పాయింట్, జీవితానికి పరమార్థం ఏంటి, ఇది చెప్పాలనుకుంటాను మీకు. 3వ పాయింట్, జీవితానికి మూలం, ఆరిజిన్, వాట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్, జీవితానికి మూలం ఏంటి, ఇది చెప్పాలనుకున్నాను. 3. 4, జీవితానికి ఉన్న ఉద్దేశం, పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు. జీవితానికి ఉన్న ఉద్దేశం ఏంటి. 4. 5, జీవితానికి ఉన్న గురేంటి, గురి. 5 గోల్ అంటారు కదా. 6, జీవితానికి ఉన్న గమ్యం ఏంటి. 6వ పాయింట్. 7, జీవితానికి ఉన్న ముగింపు ఏంటి. ఇలా 7 విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటాను ఈరోజు. లాస్ట్లో ఒక ప్రశ్న కూడా ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం రెడీగా ఉంటుంది. ఎవరైనా సరే కరెక్ట్గా చేయాలి క్వశ్చన్కి ఆన్సర్. మరి మీరు ఎంతమంది చేస్తే నాకు తెలియదు. ఒక్కొక్క పాయింట్ వివరించుకుంటూ వెళ్తాను, ఒక్కొక్క పాయింట్ మీ ముందు తీసుకొస్తున్నాను. ఫస్ట్ పాయింట్, పార్ట్ 1 ఏంటో తెలుసా, జీవితం యొక్క అర్థం. ఈరోజు చాలా మందికి నిజంగా అన్నీ తెలుస్తూ ఉంటాయి, కానీ జీవితం యొక్క మీనింగ్ అర్థం కావాలి. చాలా ఆశ్చర్యంగా ఉన్నా 8 years ఒక మామగారి దగ్గరికి వెళ్ళి 80 సంవత్సరాలు మామగారు. నేను అన్నాను, ఏమా నీ జీవితం అంటే ఏమనుకున్నావు మామగారు. అమ్మమ్మా జీవితం అంటే ఏమనుకుంటున్నావు అంటే ఏముంది, ఇంకేముందిరా నా జీవితం. జాగ్రత్తగా 80 సంవత్సరాలు ఆమె అడిగితే ఏమంటుంది,
ఇంక నాదంతా అయిపోయింది కదయ్యా, ఇంక నాదే ఉంది, నా బొంద అట్లా అందమ్మా, అట్లాగా నా ఉన్నమాట చెప్తాను, ఇంక నాదే ఉందయ్యా అంటే ఈమె దేని గురించి ఆలోచిస్తుంది? ఏం దేని గురించి? 80 years నా వయసుకి ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చింది, నా ముందు 80 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నేను మహాప్రతితే ఇది మంచం మీద ఉంటున్నాను, 10 years బతుకుతానేమో అంటే జరిగిపోయిన కాలం 80, ఇంకా 10 సంవత్సరాలు, అది కూడా గ్యారెంటీ లేదు, ఇంకా 10 సంవత్సరాలు ఇంకేంటే నా జీవితం అనుకుందాం. అట్లా ఇంకొకటి అడిగితే వాడు ఇష్టానుసారం జీవిస్తున్నాడు, వాడి జీవితానికి అర్థం తెలుసుకుంటాడు. బట్ ఏంటంటే జీవితం అంట వడ్డించిన విస్తరంటాడు, వడ్డించిన ఏ బట్టి తింటున్నాడు, ఏది బట్టి చేస్తున్నాడు. అబ్బాయి కానీ చూడండి అంత ఆశ్చర్యం ఉందో. మరి ఏంటి అసలు జీవితం అంటే? మీరు జాగ్రత్తగా మన జీవితానికి ఉన్న అర్థం ఏంటి తెలుసమ్మా? మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, లైఫ్ ఈజ్ షార్ట్ అనుకున్నాడు. జీవితం చాలా చిన్నది, జీవితం క్షణ బొంగరం అంటారు. నేను ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, చెప్పిన తర్వాత జీవితం షార్ట్ లో బిగ్ గో మీరు చెబుతున్నారు. ఆయుష్ వేరు, జీవితం వేరు. ఆయుష్ జీవితం రెండింటికి తేడా ఉంది. చాలా మంది రెండింటికి ఒక తాడు కట్టేస్తున్నారు డాక్టర్లు కూడా. ఆయుష్ అంటే అర్థం తెలుసా? మానవుడు ఈ భూమి మీద పుట్టిన తర్వాత తను ఎంత కాలం బ్రతుకుతాడో ఆ బ్రతికిన ఆ కాలాన్ని ఏమంటారు? ఆయుష్ అంటారు. అందుకని జీవితం కాదండి. ఆయుష్ అయిపోయింది, పోయాడట. ఇట్లా ఆయుష్ లేదు, జీవితం లేదు. ఇప్పుడు నేను జీవితం గురించి మాట్లాడుతున్నాను. జీవితం గురించి 3 విషయాలు ముందు పెడతాను, అర్థమేంటో తెలుస్తుంది మీకు. 1 జరిగిపోయినది, 2 జరుగుతున్నది, 3 జరగబోయేది. చాలా మందికి మన మంగళగిరి పట్టణంలో కానీ విజయవాడ చాలా హైయెస్ట్ రాజకీయ నాయకులు కూడా తెలియదు. ఒక సత్యం చెప్తాను నేను. ఏంటో తెలుసా? జరిగిపోయింది తెలుసు, జరుగుతుందో తెలుసు, జరగబోయేది వాళ్ళకి లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం ఇప్పుడు ఉదాహరణకి ఆ 80 సంవత్సరాల ఆమెకి 80 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మహా అయితే 10 సంవత్సరాలు. జరిగిపోయింది ఎక్కువ ఉంది, జరగాల్సిన 10 ఉంది. ఆమె ఒక రోజు చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఆ బయటకు చేస్తే ఎక్కడికి ఎక్కడికి వస్తుంది? 3 in 1 గుర్తుపెట్టుకోవాలి. మానవుల్లో ఉంటే ఆమె ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ. 1 అందుకే మూడింటికి కలయిక మానవుడు. ప్రాణము, ఆత్మ, శరీరం. శరీరము, ప్రాణము, ఆత్మ ఉంది. ఇప్పుడు నేనుంటే నాకంటే నా పేరు ఉంది. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నా పేరు మా అమ్మగారు ఎన్టీ రామారావు సినిమా చూసి పెట్టారు అన్నమాట నా పేరు. అలా రాజకీయ నాయకుడు అవ్వాలనుకున్నాను. నేను కూడా ఊగా మధ్యలో దేవుని మహాకృప అటు నుంచి వచ్చేస్తాను. సరే పక్కన పెడదాం. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జాగ్రత్త వినండి. నా జీవితం ఎలా ఉందంటే పరిస్థితి, ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే ప్రాణము, ఆత్మ, శరీరం 3 ఉన్నాయి. జస్ట్ శరీరాన్ని చూసి నా పేరు మీరు చెప్తారా? ఈ 3ని విడదీయగలమా? ఈ 3ని మనం విడదీయగలమా? ప్రతి మనిషిలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ. 3టిని కలిపే జీవితం అన్నాడు దేవుడు. 3టిని కలిపే. సరే, కలిపి జీవితం అన్న తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ బయటకు వస్తారా? ఆత్మ బయటకు వస్తుంది. మరి ఆత్మకు మరణం ఉందా? శరీరానికి మరణం, ఆత్మకు మరణం లేదు. ఇక్కడ చనిపోయిందంటే శరీరమే. ఆత్మ చనిపోగలం. ఆత్మ చనిపోయినప్పుడు జీవితం చిన్నదా పెద్దదా? మరి ఆత్మ చనిపోకుండా బయటకు వచ్చిందంటే ఆత్మ ఎన్ని సంవత్సరాలు జీవించాలి? ఇంకా మీకు తెలుసు లేదు, మనిషి మరణం తర్వాత ఎంత జీవితం ఉందో తెలుసా? అస్సలు జీవితం అక్కడే స్టార్ట్ అవుతాం. మానవుడు మరణించిన తర్వాతనే అస్సలు జీవితం. ఇదంతా పొసర జీవితం అన్నమాట. ఇప్పుడు ఈ భూమి మీద మీరు జీవించే జీవితం టెంపరీ పొసర జీవితం, ఇది అసలు జీవితం కాదు. నేను నిజంగా చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీటింగ్ అయిన తర్వాత నా దగ్గర రండి, ఖచ్చితంగా చెప్తాను మీకు. ఇది అసలు జీవితం కాదు. ఇది నీ టెంపరీ పర్మనెంట్ అడ్రస్ కాదు. నీ టెంపరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ వేరేది. అది కూడా చెప్తాను మీకు. చెప్పే ముందు జీవితం అనేది చాలా పెద్దది. చనిపోయిన తర్వాత ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్తాను. అందుకే నేను జీవితం నిర్వచనం ఏం చెప్పారంటే చాలా పెద్దదని, చాలా పెద్దది, తక్కువ అంచనా లేదు మనిషికి. ఇప్పుడు నేను వస్తుంటే తలుపు వేస్తున్నప్పుడు ఒక డోర్ బిగించినప్పుడు దానికి తాళం పోయింది అనుకోండి, భయపడాలా? తాళం పోయింది. డోరు బిగించేటప్పుడు తాళాలు ఎన్ని వస్తుంది చెప్పండి? మీరు 3 తాళాలు ఇస్తారమ్మా. 3 తాళాలు. అది చెప్పిన నీ లైఫ్ దేవుడు నీకు ఒక్కసారి ఇస్తాడు. పెట్టుకోవాలి. జీవితం 3 జీవితాలు, 4 జీవితాలు, 5 జీవితాలు, ఒకే ఒక జీవితం. చాలా వాల్యుబుల్ జీవితం, చాలా ఇంపార్టెంట్ లైఫ్. ఎప్పుడు దేవుడు నిజంగా ఒక్కసారి నీకు ప్రేమించాడు.
ఈ జీవితం మంచి అవకాశం ఇచ్చాడు. అందుకని ఆ జీవితం యొక్క అర్థం ఏంటో తెలుసా? అది చాలా పెద్దది. మీరు చిన్న కారణం అది చాలా పెద్దది. ఇది నేను చెప్పబోయే నిర్వచనం. ఆత్మ ప్రాణం శరీరం మూడు జరుగుతుంది, జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది. ఎంత పెద్ద జీవితం తెలుసమ్మా. దాన్ని ఎలా పోలుస్తానంటే, నేను ఒక పిచ్చుక అంటాము. ఒక పిచ్చుక జస్ట్ సంవత్సరానికి గంట 3 సార్లు కొండ మీదకి వస్తాడు. పెద్ద కొండ అంట. సంవత్సరానికి 3 సార్లు పిచ్చుక కొండ మీదకి వచ్చి ముక్కుతో కొండనంటే గీరుద్దంట. గీరి ఆ కొండంతా అరగొట్టాలనుకుంటుందంట పిచ్చుక. 3 సంవత్సరానికి 3 సార్లు వస్తుంది కొండ మీదకి. తన ముక్కుతో కొండను గీరుతుంది. ఆ కొండంతా కరిగించాలి అనుకుంటుందంట పిచ్చుక. ఎన్ని సంవత్సరాలు కరిగిస్తే అట్లా చెప్పండి? అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు మనం దేవుడిలో ఉంటాం. అందుకనే మీరు అంటున్నట్టు జీవితం చిన్నది కాదు, అది చాలా పెద్దది. ఆత్మీయంగా పోలిస్తే ఇది ఒకటి. రెండో పాయింట్ చెప్తున్నా. జీవితానికి ఉన్న అర్థం చెప్పేస్తే పరమార్థం. జీవితానికి ఉన్న పరమార్థం ఏంటి తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎంత అర్థం అంటే, ఒకసారి పెళ్లి చూపులకి వెళ్ళారు. ఒకసారి పెళ్లి చూపులకి వెళ్ళారు. ఎవరో మరి పాస్టర్ గారు తీసుకెళ్ళారు పెళ్లి చూపులు. అమ్మ, నాన్న, పాస్టర్ గారు, ఇద్దరు ముగ్గురు. వేరే అమ్మాయి సంబంధం ఉందంటే వెళ్ళారు. ఇప్పుడు కుర్చీలు వేశారు. పాస్టర్ గారు కూర్చున్నాడు, వాళ్ళ అమ్మగారు కూర్చున్నారు, వాళ్ళ నాన్నగారు కూర్చున్నారు, అబ్బాయి వెళ్తారు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్న వచ్చారు, కూర్చున్నారు. ఇప్పుడు డిస్కషన్. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు, ఏమ్మా మీ అమ్మాయికి ఎంత కట్నం ఇవ్వగలరు అని అడిగాడట. మీ అమ్మాయికి ఎంత కట్నం ఇవ్వగలరు అన్నాడట. ఆయన అన్నాడంట వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న, మేమేమి ఇవ్వలేమండి, మేము చాలా పేదవాళ్ళు అన్నాడు. వెంటనే వాళ్ళ నాన్నగారంట వాళ్ళ అబ్బాయి నాన్నగారు వెంటనే ఒక తెల్ల పేపర్ తీసుకొని 0 అని పెట్టుకున్నాడు. 0 అని పెట్టుకున్నాడు. మళ్ళీ రెండో నెక్స్ట్ పక్కన అనుకుందంట వాళ్ళ ఆవిడ, అంటే ఆ అబ్బాయి అమ్మ అనుకున్నాడు. అనుకుని ఇలా అందట. అమ్మాయి నిజంగా చూస్తే తెల్లగా కనపడలేదు. నిజంగా అమ్మాయి లోపల ఉందన్నమాట. అమ్మాయి తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా అంటే చామని ఛాయగా ఉంటుంది. అమ్మాయి చామని ఛాయ అంటాం. వెంటనే నాన్నగారు వెంటనే తెల్ల మీద ఏం తెలుసా? ఇంకో 0 పెట్టాడు. మొదటి 0 ఎందుకు పెట్టాడు? కట్నం. ఇప్పుడు రెండో 0 ఎందుకు పెట్టాడు? చామని ఛాయ. ఇప్పుడు అమ్మాయికి ఉద్యోగం ఉందా అంటే ఉద్యోగం వెళ్ళేదండి, ఇంటి పని వంట పని ఏది చేస్తా ఉందంటే అబ్బా అంటే 3వ 0 పెట్టాడు. 3వ 0 మళ్ళా ఏం కలిగిస్తున్నారు అడిగిందంట, అమ్మాయిని మన క్యాస్టేనా అని అడిగిందంట. అడిగితే మన క్యాస్ట్ కాదండి అంటే పెట్టు మళ్ళీ ఇంకో 0. ఇప్పుడు మొత్తం ఎన్ని 0 ఏంటి అమ్మా? 4 0. అయితే ఎట్లా అసలు మన ఊరేనా మన ప్రాంతమేనా అంటే వాళ్ళంటే తమిళ ఇస్తారు. పెట్టి ఇంకో 0. మొత్తం ఎన్ని 0 చెప్పండి? 5 0. ఏమా నీకు పొలం ఏమైనా ఉందా అన్నారంట. అసలు మాకు పొలమే లేదు, ఆస్తే లేదంటే అన్నారంట. పెట్టు ఎన్ని 0 ఇప్పుడు? 6 0. ఇప్పుడు కనీసం ఇల్లైనా ఉందంటే అసలు ఉంటాయి. మేమున్నది అద్దె ఇల్లు, ఇల్లు కూడా 7వ 0. వీళ్ళిద్దరు అడుగుతున్నారంట. పాస్టర్ గారు అన్నారంట, ఏ పాస్టర్ గారు అట్లా కూర్చున్నారంటే అమ్మాయిని అడగండి, మీరు కూడా అడగండి. అప్పుడు అన్నాడంటే పాస్టర్ గారు, అమ్మా నిజంగా ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్నగారు అన్ని 0 పెట్టాడు. నిజంగా నువ్వు సృష్టించిన దేవుడు ఎవరు నీకు తెలుసా అని అడిగాడు. ఎవరు అడిగింది? పాస్టర్ గారు. నిన్ను సృష్టించిన దేవుడు ఎవరు నీకు తెలుసా అన్నాడంట. అమ్మాయి గారు నాకు తెలుసు అన్నట. చెప్పమంటే తన సృష్టికర్త దేవుడి గురించి భలే చెప్పిందంట. అసలు మామూలుగా ఆ అమ్మాయి కంట అందరూ అట్లా అంటారంట, ఏందయ్యా పొలం లేకపోతే ఏమైంది, ఉద్యోగం లేకపోతే ఏమైంది, ఇల్లు లేకపోతే ఏమైంది, మన ఊరు కాకపోతే ఏమైంది, మన పొలం కాకపోతే ఏమైంది. ఆ అమ్మాయి ఎంత అనుభవం ఉందో తెలుసా, ఎంత మెలుగు ఉందో తెలుసా, ఎంత రెస్పెక్ట్ చేసి తెలుసా. ఆ అమ్మాయికి అన్ని గుణాలు ఉన్నాయంట, సృష్టికర్త తెలుసు అంట. అప్పుడు ఈ పాస్టర్ గారు పెన్ను తీసుకొని ఆ 0 పెట్టుకుంటే కదా, ఆ 0 ముందు 1 పెట్టాడు. వాల్యూ ఎంత చెప్పండి? 1 పక్కన 7 0. ఎంత చెప్పండి? 1 కోటి రూపాయలు అన్నాడంట. వాళ్ళతో ఈ అమ్మాయి 1 కోటి రూపాయలు విలువ చేసే అమ్మాయి మీరు వెంటనే పెళ్లి చేసుకోండి అన్నాడంట. 1 కోటి రూపాయలు విలువ చేసే అమ్మాయి 0 పెడతావు. ఏమి లేకపోతే ఏమి చూడండి, ఎంత ఆశ్చర్యం అన్నారంట చాలా మంది. నీకు అసలు ఈ బుద్ధి, ఈ మంచి బుద్ధి ఎట్లా వచ్చిందంటే అమ్మాయి చెప్తుందంట, నన్ను సృష్టించింది ఎవరు, నన్ను నిర్మించింది ఎవరు, నా దేవుడు ఎవరు నాకు తెలుసారు, ఆయన నాకు నేర్పిన విషయాలు చెప్పిందట. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందో. మరి ఎందుకు జీవితం యొక్క పరమాత్మ ఏంటి తెలుసా? మనల్ని సృష్టించింది ఎవరు, మనల్ని తయారు చేసింది ఎవరు, మనల్ని కలగజేసింది ఎవరు,
ఈ షర్టు కుట్టింది ఎవరు, ఈ ఫ్యాన్ ఇచ్చింది ఎవరు, అందరికి అందరూ ఉన్నారు. కానీ నన్ను ఈ లోకంలో డిజైన్ చేసింది ఎవరు, ఈ కళ్ళు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఏనో చక్కగా చెప్పగలరు. ఏనో మీరు బయట తర్వాత అడిగేవారు అసలు నేను ఎవరైనా కలగ చేసిందంటే ఏం చెప్తారు చెప్పండి, వెంటనే చెప్పేస్తారు. టక్కున చూసారా చిన్నప్పుడు అతనికి ఎంత చక్కగా అర్థమైందో. అందుకని ఎందుకు మనం జీవితం యొక్క పరమార్థం సృష్టికర్తను ఎందుకు తెలుసుకోవాలంటే, మీకు పులుపు ఎలా ఉంటుంది తెలుసా? పులుపు తెలియదా? తెలియకపోతే వెంటనే చెత్తకాయ ఇస్తే వెంటనే అంటారు, వెంటనే నిమ్మకాయ ఇస్తే వెంటనే అంటారు. పులుపు బాగా తెలుసు. మరి కారం, మరి సాల్ట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు సాంబార్లో సాల్ట్ ఎక్కువైపోయింది, ఎంతమంది పేర్లు పెడతారు. బాగుంటే పెట్టరు కానీ బాగుంటుంది ఎన్ని పేర్లు పెడతారు. అంటే సాల్ట్నెస్, నీ టేస్ట్ అంటే నీ నేలకి సాల్ట్నెస్ ఎలా ఉంటుందో తెలుసు, కారం ఎలా ఉంటుందో తెలుసు, ఉప్పు ఎలా ఉంటుందో, స్వీట్నెస్ కూడా తెలుసు. నీకు నేను అంటాను, ఓ బాగానే రుచి తెలుసు. దేవుడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? దేవుడు రుచి అర్థమైందా నీకు? దేవుడు టేస్ట్. నాకు ఆ కాజానే కావాలి, కాకినాడలో ఉన్న కాజానే కావాలి అంటుంది ఒక అమ్మాయి. ఎందుకంటే చాలా చక్కగా ఉండాలి స్వీట్, ఆ టేస్ట్ అర్థమైంది. దేవుడు ఎలా ఉంటాడు నీకు అర్థమైందా? అందుకనే చాలా మంది దేవుడు ఎలా ఉంటాడు, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది, అసలు ఆయన లక్షణాలు ఏంటి అని చాలా మంది తెలియదు. తెలుసుకోకపోబట్టే చాలా మంది దేవుడిని రుచి చూడాలని అనుకోవట్లేదు. అసలు ప్రారంభంలో పైనాపిల్ తెలుసుగా మీకు? పైనాపిల్ అంటే అసలు ఇష్టమే ఉండదు మాకు. అది చూసిన పైన ఎలా ఉందంటే ఎలా ఉంది, గరుగ్గా ఉంటుంది. ఆ ఫ్రూట్ మంచిది కాదేమో అనుకున్నాము. ఎప్పుడైతే 2 ముక్కలు తిన్నానో అసలు పద్దాక పైనాపిల్ తినకు దొరుకుతుంది. తినక ముందు, టేస్ట్ చేయకముందు పైనాపిల్ గురించి నా అభిప్రాయం వేరు. టేస్ట్ చేసిన తర్వాత నా ఒపీనియన్ మారిపోయింది. నేను అన్నాను, ఆ పైనాపిల్ తినొచ్చు కదా మీరు కూడా అని చెప్తున్నాను ఇతరులకి. నేను ఇతరులకు చెప్తున్నా. ఎలా చెప్తున్నానంటే, పైనాపిల్ ఎలా ఉంటుందో రుచి చూడకుండా ఇంతకుముందు రాంగ్ డెసిషన్ ఉంది, ఇప్పుడు రుచి చూసిన తర్వాత రైట్ డెసిషన్ వచ్చింది. అది చాలా మంచి ఫ్రూట్, చాలా బాగుంది. కాబట్టి నేను హ్యాపీగా ఉంటూ నేను అనుభవిస్తూ ఇతరులు కూడా నువ్వు తినాలి అని చెప్తున్నా. చూసారా, అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. అందుకనే మరి జీవితానికి ఉన్న పరమాత్మ ఏంటంటే, అసలు సృష్టికర్త ఎవరు, ఆకాశాన్ని ఎవరు కలిగి చేస్తారు, ఈ భూమిని ఎవరు సృష్టించారు, అసలు ఆయన ఎటువంటి లక్షణాలు ఉంటాయి. అమ్మో నిజంగా సృష్టికర్త ఎంత మంచి లక్షణాలు తెలుసామా? నేను ఫ్లాట్ అయిపోయా, ఆయన ప్రేమలో పడిపోయాను. నేను ఆడవాళ్ళ ప్రేమలో పడలేదమ్మా, దేవుని ప్రేమలో పడిపోయాను. దేవుడు ఎంత ప్రేమించాడంటే, నిజంగా ఆయన ఉన్న గుణ లక్షణం, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన క్షమాపణ కలిగిన వాడు. తప్పు చేసిన వ్యక్తికి అవసరం ఏంటో తెలుసమ్మా? తప్పు చేసిన వ్యక్తికి తప్పు చేసి పశ్చాత్తాపంతో నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే నన్ను పై ప్రేమనెత్తి వెంటనే నేను నిన్ను క్షమిస్తున్నాను చెప్పాడు. సంతోషం తెలుసు. ఎన్ని తప్పులు చేశానో, ఎన్ని పాపాలు చేసినా నిజంగా ప్రభు దగ్గరికి క్షమాపణ చెప్తే వెంటనే ఆయన ఎంత క్షమాగుణం. ఇంకా చెప్పాలంటే ఆయన మనం ఖచ్చితంగా ఎందుకు తెలుసుకోవాలి, నాకు అవసరం ఏముంది అని మీరు అనవచ్చు. చాలా మంది నేను నాకు తెలుసుకోవాల్సిన చాలా మంది చూడండి, ముందుకు వస్తే ఒక మిక్సీ ఇంటికి వస్తే నిజంగా దాని గురించి మీరు తెలుసుకోరా? కొత్త ప్రొడక్ట్ లోకంలోకి వస్తే దాని గురించి తెలుసుకుంటారు. నేను చెప్తా ఉంటాను, మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసమ్మా? దేవుడి గురించి బాగా తెలుసుకోవాలి, దైవ జ్ఞానం కావాలి. చాలా ఈరోజు సమాజాలు పాడైపోతుంది, ఎవరు బాగా పాడైపోతున్నారు. ఆ ప్రేమ ఈ ప్రేమ అది ఇది అని తిరుగుతున్నారంటే వాళ్ళు దేవుడి ప్రేమ అర్థం కావాలి. దేవుడి ప్రేమ నిజంగా మీకు అర్థమైతే అసలు ప్రేమలో తిరగరాదు. చాలా నేను చెప్తున్నా, గ్యారెంటీ రాసిస్తా కావాలండి. నేను కొన్నిసార్లు ఇలా ఒక మంచి హైయెస్ట్ స్వీట్నెస్ ఉన్న స్వీట్ తిన్నాను. ఆ తర్వాత ఎవరైనా స్వీట్ పెట్టారనుకోండి, ఎలా ఉంటుందో చెప్పండి? అది ఎందుకంటే ఆల్రెడీ తినేసారు. అంత టేస్ట్ దేవుడిలో ఉంటుంది. అందుకే జీవితానికి ఉన్న పరమాత్మ ఏంటి తెలుసమ్మా? మన జీవితానికి ఉన్న పరమాత్మ ఒకటే, సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది ఈ విషయంలో కుక్కలో కాలేస్తారు. ఈరోజు దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు, నీ సృష్టికర్త ఎవరో నీకు తెలిసాడా? ఈ ఎనోషు పుట్టినరోజు సందర్భంగా దేవుడు మిమ్మల్ని అడుగుతున్న చిన్న ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సృష్టికర్తని దేవుడు తెలుసుకోవాలి. ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు, నిజంగా నీ అంత తిక్కలోని కోరుకుంటారు చెప్పాలి అంటారు మా భాషలో. తిక్కలోడు అంటారు. తిక్కలోడు అంటే తెలుసమ్మా? పని చేయడం రానుడు కాదు. తిక్కలోడు అంటే ఎవరు తెలుసా? నీ దేవుడు ఎవరో నీకు అర్థం కాకపోతే ఎంత దానం తెలుసమ్మా? తల్లి గర్భంలో నుంచి నన్ను డిజైన్ చేసి బయటకు పంపిస్తే ఎవరో నాకు తెలియకపోతే ఎంత దానం. ఒకసారి మీరు ఆలోచించాలి. అందుకు సృష్టికర్త దేవుడు మనం తెలుసుకోవాలి. ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే ఆయనలో ఎన్నో లక్షణాలు ఉన్నాయని చెప్పాను. ఇది రెండో పాయింట్. జీవితానికి అర్థం చెప్పాను, పరమాత్మ. అర్థం అంటేనేమో జీవితం చాలా పెద్దదే, చిన్నది అనుకోవద్దు. రెండోది జీవితానికి పరమార్థం ఏంటంటే
దేవుడు తెలుసుకోవాలి. ఇక మూడో ప్రశ్న తెలుసా? జీవితానికి ఉన్న మూలం. అసలు మన లైఫ్ మూలం ఏంటి? మన లైఫ్ నాకు మూలం ఏంటి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావా? ఇప్పుడు మీ దగ్గర నిరూపిస్తాను చూడండి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? అది మా అమ్మ లేదా మా నాన్న ఉన్నాడు. మా నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ నాన్న. మరి వాళ్ళ నాన్న ఎక్కడి నుంచి? మీరు కూడా అనుకోండి ఒకసారి. వాళ్ళ నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. ఎంత దూరం వెళ్ళండి? వెళ్ళారా? ఎంత దూరం వెళ్ళారు? మరి లాస్ట్ వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఒకళ్ళు ఉండాలా వద్దా? ఎవరమ్మ వాళ్ళు? వీళ్ళు. కొంతమంది తెలియదు ఈ విషయం. ఎవరని అడగండి. ఎవరు తెలుసా వాళ్ళు? చాలా చక్కగా క్లారిటీగా బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏం తెలుసా? అతను ఎవరంటే ఆదాము. మొట్టమొదటి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? ఆదాము దేవుడు అంట నేల మట్టి తీసి దాన్ని బొమ్మగా చేసి ఆయనలో ఉన్న జీవవాయువు అని ఊదాడట. ఊతే అతను ప్రాణ శరీరం ఆత్మ వచ్చేసింది. అక్కడి నుంచి ఆదాము దేవుడు చేసినప్పుడు దేవుడు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి. మీ క్వశ్చన్ చేస్తామా? ఆదాము దేవుడు చేసినప్పుడు ఆదాము దేవుడు ఎవరు? ఆదాము చేసిన ఎవరైనా బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అని చెప్తుంది అనమాట. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అసలు ఇప్పుడు మీరెవరు, నేనెవరు, మనం ఎవరు? నిశ్చితం చెప్పిన మీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఇక్కడ మీరు కుర్చీలో కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు. మీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మీ ముదిగా వెళ్ళిపోతే లాస్ట్కి ఆదాము హవ్వ నా గోడు వాళ్ళే, మీరు గోడు. చూసారా ఎలా ఉందో? అందుకే జీవితానికి మూలం ఎవరు అంటే ఆదాము మూలం ఎవరంటే దేవుడు. అంటే ఈ విధంగా చెప్తే నా జీవితానికి ఉన్న మూలం నెంబర్ సిస్టమ్ అని ఉంటుంది మ్యాథమెటిక్స్ లో. నెంబర్ సిస్టమ్ 1 2 3 4 దానికి ఆరిజిన్ మూల బిందువు, ఆది బిందువు అంటారు. ఆది బిందువు అంటే 0 0. ఒక లైన్ గీస్తారు మ్యాథమెటిక్స్ లో. లైన్ గీసి 0తో స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా. స్టార్టింగ్ పాయింట్ 0తో స్టార్ట్ అయింది ఖచ్చితంగా. అలాగే నెంబర్స్ స్టార్టింగ్ పాయింట్ ఉంది. మానవుడు కూడా మూలం ఏంటో తెలుసా? దేవుడే మూలం. ఎందుకు చెప్పాలి? ఈ విషయం మీరు గమనించాలి. దేవుడు లేకపోతే అసలు నీ గురికే లేదు ఈ లోకంలో. దేవుడు లేకపోతే అసలు నీ జీవితమే లేదు. నేను గ్యారంటీ చెప్తున్నా కదా. అట్లాంటిది దేవుడి గురించి కొన్ని విషయాలు టైం తప్పకుండా స్పెండ్ చేయాలి. అది కొంచెం లేట్ అనుకోకుండా లేట్గా వచ్చేటప్పుడు లేట్కి వెళ్దాం. ఏమో పర్లేదు, కంగారు పడండి. అందుకని గుర్తుపెట్టుకోండి. మూడో పాయింట్ అయిపోయింది. జీవితానికి ఉన్న అర్థం చెప్పేశాను, జీవితానికి ఉన్న పరమార్థం చెప్పాను, జీవితానికి ఉన్న మూలం. ఇప్పుడు నాలుగో పాయింట్ ఏం చెప్పానమ్మా? జీవితానికి ఉన్న దేశం. అసలు ఎందుకు దేవుడు మనిషిని కలగజేశాడు? ఇది కూడా మనం గ్రహించాలి. ఏంటో మరి కొంతమంది చూస్తే ఏమవుతుందంటే తింటానికి బతుకుతున్నారు అనిపిస్తున్నాం. మరి కొంతమంది ఏంటో అసలు మరి అసలు ఎట్లా ఉంటుందంటే ఆ జీవితాలు చూస్తుంటే ఉద్యోగం పోతే చచ్చిపోతాను అంటాడు క్యాండిడేట్. ఉద్యోగం పోతే చచ్చిపోతావు, అయిపోయింది నీ జీవితం. దారుణం కదా నిజంగా. డబ్బులు లేకపోతే ఇది నేను ఎందుకు బతికి, నేను డబ్బు చల్లను, నేను ఎందుకు బతుకుతాను? నా జీవితం. డబ్బు లేకపోతే అయిపోయింది నీ జీవితం. ఇల్లు లేకపోతే అయిపోయింది జీవితం. భార్య నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే అయిపోయింది నీ జీవితం. మీద అంత కూడా నీ జీవితం. ఎందుకు తెలుసా? దేవుడు లేకపోతే నీ జీవితం వేస్ట్, వ్యర్థం. ఒక రకంగా చెప్పాలి. ఇదే దేవుడు వాక్యం చెప్తున్నాం. జీవితానికి ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటో తెలుసా? అసలు ఎందుకు దేవుడు ఒకటి చేశాడు? జీవితానికి ఉన్న మీకు ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒకటే, దేవుడి దగ్గర రావాలి. మెయిన్ ఇంపార్టెంట్. అసలు నాకైతే ఒకసారి నిద్రపోతున్నప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉంటా. నిద్రపోకుండా మంచం మీద కూర్చున్నప్పుడు నైట్ కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటా. ప్రభువా నిజంగా నాకు కళ్ళు ఎందుకు ఇచ్చావయ్యా అని ఆలోచన చేశాను దేవుడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ లోకంలో మంచి ఉంది చాలా, ఆ మంచి నువ్వు చూడాలి, మంచినే చూడాలి. ప్రభు చెడు కూడా ఉందంటే చెడు చూడొద్దు. ప్లస్ ఇంకా ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే నన్ను నీవు చూడాలని చెప్పాడు. మరి చెవులు ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే మంచి మాటలు వినాలని చెప్పాడు. మరి నోరు ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే మంచిగా మాట్లాడాలి. మరి చేతులు ఎందుకు వచ్చి మంచి పనులు చేయాలి. కాళ్ళు ఎందుకు ఇచ్చావంటే నా దగ్గరికి రావడానికి అని. ఈరోజు మన కాళ్ళని దేవుని దగ్గర వెళ్తున్నారు. అసలు నేను ఎంత సిగ్గుపడ్డానంటే సినిమాకి వెళ్ళి ఉన్నాము. నేను భయంకరంగా సినిమా చూసుకోండి బాగా. అసలు ఎంత చేదరించుకున్నాను తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత ఇక సినిమాలో వదిలిపెట్టేస్తాను. అసలు నేనేంటే ఒక సినిమాకి వెళ్ళేది. అసలు వాళ్ళెవరు? సినీ యాక్టర్లు మేకప్ వేసుకొని బతుకుతున్నారు వాళ్ళ జీవితాలు. అసలు ఈరోజు ఆడియన్స్ అభిమానులు లేకపోతే వాళ్ళకి డబ్బులు ఉన్నాయేమో, వాళ్ళంత హైయెస్ట్ వెళ్ళిపోతారే చెప్పండి. ఈరోజు ఏమి తెలియదు, వాళ్ళు అమాయకులు కాదు, మనం చూసే వాళ్ళు అమాయకులు చెప్పాలి.
సినిమాలో ఏమో చెప్పండి, అంత ఉగ్రంగానే ఉంది. మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, ఐగా సుత్తులు, ఆ సినిమాలో సుత్తి. మీకు అర్థమైందా? మధ్య మధ్యలో ఒక సీరియల్ చూస్తున్నప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు అమ్మ ఇదేంటో ఒక సుత్తులు వస్తున్నాయి అంటారు. అసలు అదే ఆ సీరియల్ కదా సుత్తి. ఆలోచించగా మీరు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వినండి, ఏమని చెప్పి దాన్ని చూసి ఎమోషన్ అయిపోతాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. జీవితానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుడి దగ్గరికి మీరు రావాలి. దేవుడి దగ్గరకు వచ్చి రెండోది ఆయన బాగా వర్షిప్ చేయాలి, ఆరాధన చేయాలి. ప్రభువా నన్ను సృష్టించావయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు లేకపోతే నేను లేని ప్రభువా అని చక్కగా పోడా. దేవుడు పోడా. మనిషిని పోటీ ఏం లేదు. నేను నిన్ను పోగొట్టినా నువ్వు నన్ను పోగొట్టినా అసలు ఏం ఉపయోగం లేదు. మనందరం కలిసి మన సృష్టికర్త దేవుడిని బాగా పొగడాలి. పొగిడితే బలి ఉంటాం మామూలుగా. ఇది పొగడాలి అంటే ఆరాధించాలి. 3 ఎందుకు నిన్ను దేవుడు తల చేశాడు సార్? పర్పస్ ఏంటంటే దేవుడు చెప్పిందే వినాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేవుడు చెప్పిందే వినాలి. అసలు మనుషులు చూడండి, దేవుడు చెప్పింది వింటారా? అలా నేను ప్రశ్న అడుగుతాను, నిజంగా నేను దేవుడు చెప్పినట్టే వింటున్నాను అని చేతులు ఎత్తండి. ఎవరు ఉండాలి చూద్దాం. దేవుడు చెప్పిందే నేను చేస్తున్నాను. అసలు మన ఆంధ్ర, మన భారతదేశం దేవుడు చెప్పింది చేస్తే అసలు ఈ కోర్టులు ఎందుకు, ఈ న్యాయస్థానాలు ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు, ఈ రకంగా బెటాలియన్లు ఎందుకు? దేవుడు చెప్పింది చేయట్లేదు. ఆలోచించండి ఒకసారి. దేవుడు నిన్ను ఎందుకు కలగ చేశాడు? అసలు మీకు తెలుసలేదు, మీరు సెల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు ఆ సెల్ ఫోన్ మీకు ఉపయోగపడకుండా రివర్స్ గా ఉపయోగపడుతుంది అనుకోండి, వ్యతిరేకంగా, అప్పుడు ఆ సెల్ ఫోన్ ఏం చేస్తారు? మీరు ఏం చేసినా పర్లేదు, తప్పుగా మీకు ఉపయోగపడుతుంది, మీకు ఒక చక్కగా ఉపయోగపడుతుంది తెచ్చుకుంటారు, ఉపయోగపడుతుంది మార్చేస్తారు, లేదా దాన్ని పగలగొడతారు. దాన్ని ఏం చేసినా మీ ఇష్టం. అని ప్రభు మాట వినకుండా నువ్వు జీవిస్తున్నావు అంటే కోపం వస్తామా? అయినా ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు మాట వినాలని, దేవుని దగ్గర రావాలని, దేవుడిని ఆరాధించాలని మానవ జీవితానికి దేవుడు ఉద్దేశాన్ని పెట్టాడు. ఆ ఉద్దేశాన్ని మనం మర్చిపోకూడదు. ఇప్పటికి ఆ 4 పాయింట్లు అయిపోయాయి. ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి ముందుకు వెళ్ళిపోతాం. 5వ పాయింట్ ఏంటది? జీవితానికి గురి. ఇప్పుడు చెట్టు మీద ఒక అనుకోండి, ఒక మామిడికాయ నేను చేసి ఒక బాణం తీసుకొని కొట్టాలనుకున్నాను. వెంటనే నా బాణం తీస్తాను, మిల్లులో పెట్టినప్పుడు ఇలా కొట్టినప్పుడు ఈ బాణం ఆ మామిడికాయ తగలాలంటే డైరెక్షన్ గురి ఉండాలి. ఖచ్చితంగా గురిగా వెళ్ళాలి. జీవితానికి గురి అంటే తెలుసమ్మా? ఇదే మీకు ఇంపార్టెంట్ పాయింట్. జీవితానికి గురి అంటే గుడ్ బిహేవియర్, అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈరోజు నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి, మీ పిల్లలు చదువు కావాలా, మంచి బిహేవియర్ కావాలా? 2 ఆప్షన్స్ పెట్టారు ముందు. కొంతమంది ఏమంటారంటే చదువుతో పాటు మంచి బిహేవియర్, కానీ చదువుకున్న అందరూ మంచి ప్రవర్తన కలిగి ఉండవు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రతి బిడ్డకి ఏం కావాలి? మంచి క్రమశిక్షణ, మంచి బిహేవియర్. జీవితానికి గురి లేకపోతే ఎందుకు బతుకుతున్నాం? ఈరోజు మేము సాధన చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం తెలుసా? ఎక్సర్సైజ్ చేస్తాం కదా. 80 kgs ఉన్నోళ్ళు 65, 66 అవి కాదు ఎక్సర్సైజ్. అది చేస్తే నీ శరీరానికి మంచిది, కానీ నీ జీవితానికి ఏంటో తెలుసా? మంచిది ప్రాక్టీస్ చేయాలి. 4 రోజులు మీకు టైం ఇస్తున్నాను, 4 రోజులు మీకు అందరూ టైం ఇస్తున్నాను. ఎవరు చేస్తే వాళ్ళకి మంచి బెనిఫిట్. 1 monthలో మీరు చేసే చట్టంలోనే ఒక పేపర్ మీద రాయండి. 1 month టైం తీసుకోండి. ఎన్ని వదిలిపెడుతున్నారు వాళ్ళకి రైట్ కొట్టండి. ఒకవేళ సపోజ్ మీరు చేసే చట్టంలన్నీ కూడా ఒక 50 వచ్చినాయి అనుకున్నాం, 50. ఈ నెల మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి ప్రాక్టీస్ చేసి 2 వదిలిపెట్టండి. ఇంకెన్ని ఉన్నాయి? 48 ఉన్నాయి. నెక్స్ట్ మంత్లో ఒక 3 వదిలిపెట్టండి. ఇలా ఈ సంవత్సరం నెలకి 2, 3 వదిలిపెడతామంటే సరే, నెలకి 2 వదిలిపెట్టాలనుకుందాం. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12. మొత్తం ఇప్పుడు 50 ఎన్ని మిస్ అయిపోతాయి? 24. ఇంకెన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. నెక్స్ట్ స్టార్ట్ చేయండి మళ్ళీ. ఆ నెక్స్ట్ ఎన్ని అయిపోతాయి? 24. మొత్తం 48. అంటే 2.5 years లో, అంటే 2 నెలల 2 సంవత్సరాల 3 నెలల్లో నీ బిహేవియర్ ఎంత చక్కగా మార్పిద్దామా? ఎట్లాంటివి పెట్టుకోవే? లేదా ఉదయాన్నే ఆరు లేసి ఇలా తిప్పాలి, అలా తిప్పాలి, అంత వాకింగ్ చేసుకుంటావు. కానీ ఇది కూడా మంచిదిగా పెట్టుకోవచ్చు కదా. నీ జీవితానికి గురే దశనా? నీ జీవితానికి గురి ఏంటంటే 80 kgs ఉంటే 60 కావాలి గురా. వచ్చావు మంచి హెల్త్గా ఉన్నాడు, మంచి హెల్తీ పర్సన్స్ చనిపోట్ల. కన్నడలో ఒక సినీ యాక్టర్ రాజ్ కుమార్ ఎలా చనిపోయాడు చెప్పండి? తెలుసున్నాడు. కన్నడలో సినీ యాక్టర్ రాజ్ కుమార్, ఆయన హెల్తీ పర్సనేగా. ఎక్కడ చనిపోయాడు? జిమ్ములో. ఏంటమ్మో మరి పరిస్థితి చూడండి అంత. నేను అదే చెప్తున్నా మీ అందరికి, జీవితానికి ఒక గురువు ఏంటంటే మంచి ప్రవర్తన. ఈ రోజు నిజంగా మీకు నేను చెప్తున్నా కదా, మీరు నిజంగా ఇక్కడ మేమందరం ఇక్కడికి వచ్చే కొద్ది మందికైనా మేము
నేర్పించడం తెలుసా, మంచి ప్రవర్తన నేర్పిస్తాం. ఈరోజు నిజంగా మరి రవి యోగిత వాళ్ళ ఫ్యామిలీ గుడ్ బిహేవియర్ నడుచుకుంటున్నాం. వాళ్ళ అంతకుముందు ఎలా నడుచుకున్నాను మీకు తెలుసు, దేవుడికి ఎంత మహిమ తెలుసా. నేను అనుకుంటాను నిజంగా నా జీవితంలో నేను మంచిగా ఉంటూ ఒక నలుగురు మంచి వాళ్ళగా తయారు చేశాను అని ఒక సాటిస్ఫాక్షన్ నాకుంటే అది చాలు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు దేవుని దగ్గర. నేను చెడి ఒక 100 మంది చెడగొడితే అది హ్యాపీ కాదు. తాను చెడకపోతే మనమంతా చెడిచింది అట్టా ఉండదు. మనం చక్కగా ఉన్నాం, అనేక మంది చక్కపరుస్తాం. అది మా ప్లాన్ అన్నమాట. నిజంగా మీరు ఇక్కడికి వస్తే జిమ్కి వెళ్తే మీకు కంటలు కలిగిపోతాయి ఒకవేళ, లేదంటే మీరు వాక్లో కొంచెం రిలాక్స్ అవుతారు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం నేను ఒకటి మాత్రం చెప్పగలను మీకు అందరూ. ఎవ్రీ సండే ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ ఆరాధన జరుగుతాం. ఇక్కడికి వస్తే మాత్రం మీకు జరిగేది ఏంటి తెలుసమ్మా, మంచి బిహేవియర్ వస్తాము ఖచ్చితంగా. నిజం చెప్తున్నాను కదా. ఎందుకంటే నీ జీవితంలో మంచి గురుని ఇస్తాడు. మంచి ఆ గురితోనే మనం సాగిపోవాలి. నెక్స్ట్ పాయింట్, జీవితానికి ఉన్న గమ్యం. జీవితానికి ఒక గమ్యం. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అబ్బాయి బాబు ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే విజయవాడ 100 దాకా వస్తావు. సరే ఓకే. మళ్ళీ ఇంకొకరు ఎక్కడికి వెళ్తారంటే హైదరాబాద్ వెళ్తున్నా, ఎక్కడ అమెరికా వెళ్తున్నా. ఒకసారి ఆలోచించండి మీరు, జీవితానికి గమ్యం ఏంటి తెలుసా? మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇది నా ప్రశ్న. ఆలోచించండి ఒకసారి. జీవితానికి గమ్యం ఎప్పటికైనా మరణించాక చదువుకుంటున్నావు, ఉద్యోగం వచ్చింది, డబ్బులు వచ్చినాయి, మ్యారేజ్ చేసుకున్నావు, పిల్లలు, తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఒకరోజు ఏమైపోవాలి చెప్పండి, చనిపోవాలి. మరి ఎక్కడికి వెళ్తావు? గమ్యం లేదా? బస్సు ఎక్కడినానే కండక్టర్ ఏమడుగుతాడు చెప్పండి? కండక్టర్ ఏమడుగుతాడు బస్సు ఎక్కడిగానే? టికెట్ అంటాడు. అప్పుడు మీరేం చెప్పాలి? ఇలా అనండి, ఇదిగో గన్నవరం టికెట్ ఇవ్వరా అంటారు. అలా ఇవ్వకుండా దేనికోదానికి ఇవ్వండి అంటే దేనికోదానికి ఇవ్వండి అంటే దేనికి ఇవ్వాలమ్మా, దేనికని ఇవ్వాలి? ఏమో మీ ఇష్టం వచ్చిన దానికి ఇవ్వండి అన్నప్పుడు ఏమంటాడు? మీ ముందు దిగండి అంటాడు. అరే గురి గమ్యం లేకుండా నువ్వు బస్సు ఎక్కుతావా? మరి గురి గమ్యం లేకుండా ఇన్ని సంవత్సరాల లోపల ఎలా జీవించగలుగుతున్నావు? నీకు బాధ అనిపించట్లేదా? నిబ్బెద అనిపించలేదా? నీ హృదయంలో ఒక వేదన అనిపించట్లేదా? ఆలోచించు ఒకసారి. నేను అందుకే మీ అందరూ చెప్తున్నారు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు. ఇప్పుడు జాగ్రత్తగా జీవితానికి ఒక ముగింపు ఉండదు. జీవితానికి ఏముంది? ముగింపు. 4 ఆప్షన్స్ మేము ముందు తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా జీవితానికి 4 ఆప్షన్స్. నాట్ బ్యాడ్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అలా చెప్తున్నా జాగ్రత్తగా. 5 పాయింట్లు వచ్చినాయి. నాట్ బ్యాడ్ అంటే అర్థం తెలుసా? పర్వాలేదు. బ్యాడ్ అంటే చాలా చండాలంగా ఉంది. గుడ్ అంటే బాగుంది. వెరీ గుడ్ అంటే చక్కగా ఉంది. ఎక్సలెంట్ అంటే చాలా బాగుంది. మీ జీవితం యొక్క ముగింపు ఎలా ఉండాలని ఆశపడుతున్నారు మీరు? చెప్పండి. ఇప్పుడు చాలా బాగుంది అనుకుంటారా? అయితే ఇప్పుడు లాస్ట్ ప్రశ్న, నా ప్రశ్న. ఇప్పుడు మీరు ఎంతమంది అయితే ఈ ఆప్షన్లోకి వచ్చారు? ఈ ఆప్షన్ నా లైఫ్ చాలా బాగుండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడు నేను ఆప్షన్ ఇస్తున్నాను. నేను చివరికి ప్రశ్న ఏంటంటే నీ జీవితం ఎవరికి? 3 వచ్చారు మీ ముందుకి. 1 మీ జీవితాన్ని తీసుకుపోవడానికి లోకం వచ్చింది. 2 సాతాను వచ్చాడు. 3 దేవుడు వచ్చాడు. ఈ 3లో మీ జీవితాన్ని ఎవరికి ఇస్తే ఎక్సలెంట్ అయితే చెప్పండి. దేవుడికి ఇస్తే ఎక్సలెంట్. సాతానికి ఇస్తే ఏమైంది? ఎంత బ్యాడ్ తెలుసా? లోకానికి ఇస్తే ఏమైంది? ఎంత భయంకరం చేస్తారు తెలుసా? అందుకే ఉన్న పాటున మన లైఫ్ ఏం చేయాలి తెలుసా? దేవుని చేతుల్లో పెట్టాలి. బంగారాన్ని ఎవరి చేతుల్లో పెడతారు? అడుగుతున్న అబ్బాయి చేతుల్లో పెడతారా? బంగారాన్ని ఎక్కడ పెడతారు? ఎంత జాగ్రత్తగా విలువలు పెడతారా? అంతకంటే వాల్యుబుల్ లైఫ్ మీ జీవితం. అట్లాంటి మీ జీవితాన్ని డబ్బు చేతుల్లో పెట్టండి. డబ్బు మీ ఇష్టం చూడాలి. సైతాన్ చేతిలో పెట్టండి, లేదా లోకం చేతిలో పెట్టండి. వద్దు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చేతిలో పెట్టద్దు. ఈ రోజు రాత్రి మీకు చెప్పే మాట్లాడి తెలుసా? మన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? చక్కగా సృష్టికర్త అయిన దేవుని చేతిలో పెడితే నేను ఒక్కటి మాత్రం చెప్పగలమ్మా, నేను అందరూ మోసం చేస్తారు, కానీ అందరి ద్వారా మోసపోతావు. నువ్వు కూడా మోసం చేయొచ్చు, కానీ నువ్వు నీ జీవితం దేవుని చేతిలో పెట్టావు కదా, ఆయన మాత్రం. నేను ఈరోజు చెప్తున్నాను అందరికీ. ఇప్పుడు ఎనోష్ లైఫ్ ఎవరి చేతిలో పెట్టాను చెప్పండి. ఆశ్చర్యం తెలుసా? తన జీవితాన్ని దేవుడు తీసుకున్నాడు, అంటే దేవుడు చేతుల్లో పెట్టుకున్నాడు. ఎంత చక్కగా దేవుడు దిద్దుతాడు చూడండి, ఎంత చక్కగా అభివృద్ధి చేస్తాడు. అందుకే ప్రభు అంటాడు, నీకు పుట్టిన వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తాను. అందుకే మనం సృష్టికర్త దేవుడిని మనం తెలుసుకోవాలి.
ఎందుకంటే నుంచి సృష్టికర్త 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 అంటారు కదమ్మా. నేను ఫైనల్గా ఆ సృష్టికర్త చెప్పేసి మూవీ చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఎవరు ఈ సృష్టికర్త అని మీరు అనుకుంటారేమో, ఒకటి మాత్రం చెప్పగలను. ఈ సృష్టిని సృష్టించిన ఒకే ఒక ఆయన, యేసుక్రీస్తు. ఎందుకు ఈయనే సృష్టికర్త అనేది బలంగా చెప్పగలుగుతానంటే, ఈయన ముందు కథ చదివించాడు బైబిల్ లోకంలో. తెలుసా, నిజంగా మనందరం దేవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే, బైబిల్ ఎలా చెప్తున్నాం, మనందరం పాపులు, మనం పాపులు, మనలో ఏ మంచి లేదు. స్వార్థం, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ మనలో నరనరాలు ఉన్నాయి. నాలో ఉన్నాయి, మీలో ఉంది, అందరిలో ఉంది. ఎందుకంటే మనలో పాప స్వభావం ఉన్నాం, మనం పాపులు. అందుకే చూడండి ఎక్కువగా మంచి విషయాలు చెప్తే ఉండలేదు చాలా మంది. నిజమా, ఉండలేదు. అది ఒకసారి ఆలోచించి కావాలంటే, అదే ఇక్కడ నేను ఒక నలుగురు ఒక లేడీస్ తీసుకొచ్చి వాళ్ళతో డ్యాన్స్ చేస్తాను. ఏం చేస్తారు చెప్పండి, నిజం చెప్పండి. మీరు వెళ్తారా? నిజం చెప్పండి. కూర్చున్నాడు తప్పకుండా ఎలా ఒకటే కూర్చుంటారు. ఒక డబ్బులు నేను కాదులో పెద్ద పెద్ద పాటలు పెట్టి అసలు మాకు ఆప్షన్ లేదు. సింపుల్గా ఇట్లా విన్నోళ్ళు గొప్పలు అనుకుంటాం. ఆడపాటలు చేయం, హంగులు చేయం, ఏ పెద్ద పోలు కాదు అని చెప్పి చేయం. సింపుల్ సిటీ దేవుడు మాకు ఇచ్చిన కృప అన్నమాట. ఆడపాటలకు ఎప్పుడు అలవాటు అవ్వకూడదు. పెద్ద పెద్ద మ్యూజిక్లు, పెద్ద పెద్ద గంగలు పెట్టి పెద్ద గొడవ చేసి అసలు అలవాట్లు లేవు. ఎందుకంటే ఏదైనా సరే స్మార్ట్గా, సింపుల్గా, చక్కగా మీకు చెప్పాలన్న ఉద్దేశం. అందుకే ఎవరి సృష్టికర్త? మనం పాపులమైన మనకి దేవుడు ఏం చేశాడు తెలుసమ్మా? పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఎందుకు ఈయన సృష్టికర్త అయ్యాడంటే, నేను ఒక్కటే చెప్తున్నా ఈరోజు, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మీ పాపముల కొరకు ఎవరు మరణించారు? ఈ ప్రశ్న. మీ పాపాల కోసం ఎవరు చనిపోయారు లోకంలో? వాళ్ళ పేరు చెప్పండి చూద్దాం. దేవుడు చెప్పండి. నేను మళ్ళీ ప్రశ్న, మన పాపములను పాపాలు చేస్తున్నాం, పాపాలు ఉన్నాయి, మన పాపముల కొరకు ఎవరు మరణించారు? ఆన్సర్ ఎవరు పెట్టినా ఇక్కడ రావట్లేదు. ఎవరు పెడదాం అబ్బా? చెప్పండి, నమస్తే చెప్పండి. యేసుక్రీస్తు అని పేరు చూస్తే నా పాపముల కొరకు ఆయన మరణించాడు. నా పాపముల కొరకు ఆయన మరణించాడు కనుక ఆ పాపినైన నన్ను క్షమించడానికి ఎలిజిబుల్, హక్కుదాడు ఎవరు తెలుసా? ఆయన. నా అప్పు కట్టినోళ్లే నన్ను క్షమించగలరు. నా పాపాన్ని క్షమించిన వాళ్ళే నన్ను క్షమించాయంటే దేవుడు క్షమించాడు. ఆయన నా పాపాన్ని క్షమించాడు. ఎలా క్షమించాడంటే, నా పాపం కొరకు మరణించాడు. ఎలా మరణించాడంటే, సిలువలో అందరూ తెలిసిన విషయం, సిలువలో ఆయన మరణించాడు. మరణించడం కాదు, మరణించిన తర్వాత 3వ దినాన సజీవుడుగా ఆయన లేచాడు. లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం చెప్పాడు అందరితో? మీరందరూ ఒకసారి నా మీద విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి. నన్ను నమ్మితే మీ పాపాలను క్షమించేస్తాను, మీ జీవితానికి అర్థం తీసుకొస్తాను, మీ జీవితానికి పరమార్థం తీసుకొస్తాను, మీ జీవితానికి ఒక మూలమెంట్ నేను చూపెడతాను, మీ జీవితానికి ఒక గురి, గమ్యం, ఉద్దేశాన్ని, దాని మంచి ముగింపు మీ జీవితానికి. వాటితో మీరు ముగించవద్దు. మీ జీవితం ఏమి తెలియకుండా వెళ్ళిపోవద్దు. మీ జీవితానికి ఒక మంచి ముగింపుని నేను ఇవ్వగలను. తప్పకుండా ఎక్సలెంట్ తో ఇతను చనిపోయాడరా అని ఒక మంచి ది ఎండ్ అనే బోర్డు మీకు వేస్తాను. అలా వేయాలంటే ఈ రోజు పుట్టిన సందర్భంగా మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కటే ఏంటి తెలుసా? ఒకే ఒక విషయాన్ని, మన సృష్టికర్త ఎవరో మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ చేసుకొని ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేసుకుందాం. మీ జీవితం ఎవరికి పాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం దయచేసి కనిపిసుకోండి. ఈలోపు మరి ఎనర్జీ కేక్ చేస్తే అది పెట్టేసి తెచ్చేసాడు. కేక్ చేసి ఈలో మిగతా ఉన్నందుకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం 5 నిమిషంలో ఉన్నారు మీరు. ఒక్క నిమిషం ప్రార్థించాలి. స్ట్రైట్గా దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. జస్ట్ నీకేమి తెలియకపోవచ్చు దేవుడి గురించి. అలా కూర్చున్నట్టుగానే కళ్ళు మూసుకొని ఒక్క విషయం, అసలు ఏంటి మీ జీవితం ఎవరికి దాముకుంటారు? ఈ రోజు దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు. ఒకరి గురించి చూడొద్దు నువ్వు అసలు. నేను ఒకరోజు ఆ యూత్ క్యాంప్లో మరి చాలా మంది చెప్తా ఉన్నారు, నీ జీవితం ఎవరి చేతుల్లో పెట్టాలనుకుంటున్నామంటే, ఆ రోజు నేను తీర్మానం రాసుకున్నాను. ఆ ప్రభా నీ చేతుల్లో నేను పెడుతున్నాను అన్నాడు. ఆయన తీసుకుని నా జీవితాన్ని అద్భుతంగా మార్చాడు. మరి నా ప్రవర్తన మార్చేశాడు, నా చూపులు మార్చాడు, నా తలంపులు మార్చాడు, నా యొక్క జీవితాన్ని మార్చేశాడు. అద్భుతంగా దేవుడు ఆయన జరిగించాడు. అలా మీ జీవితాన్ని తప్పకుండా చేయగలరు. చెడిపోయిన, పడిపోయిన, వాడైన జీవితాన్ని తిరిగి మరలా రెన్యూ చేయగలరు, నూతన పరచగలరు. అట్లాంటి శక్తి, అట్లాంటి మంచి కృప దేవుడి మీద మాత్రమే ఉంది. అందుకే దేవుడు మీ ముందు 3 ఆప్షన్స్ పెట్టాడు. లోకానికి మీ జీవితాన్ని ఇస్తే వాడైపోతారు, సాధారణ మీ జీవితాన్ని ఇస్తే అసలు ఎందుకు పనికి రాకుండా, అదే దేవుడికి నీ జీవితాన్ని ఇస్తే ఎంత చక్కగా షర్టు కుట్టుకోవాలంటే కుట్టాలంటే మంచి టైలర్కి ఇస్తాం. అది చక్కగా మంచి టైలర్ని ఎన్నుకున్నావు. కానీ నీ జీవితాన్ని చక్క పెడతానంటే ఒక మంచి దేవుడిని ఎన్నుకోలేకపోతాం, సృష్టికర్తను ఎన్నుకోలేకపోతాం.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈరోజు రాత్రి చిన్న విషయాన్ని మీ దేవుడు ముందుంచుతున్నాడు. మీ జీవితం గురించి అవగాహన చేసుకోవడం కోసం సింపుల్గా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ కొనసాగింపులో నీ జీవితానికి ఉన్న అర్థం నువ్వు తెలుసుకోకుంటావా? జీవితంలో ఉన్న పరమాత్మ తెలియదా? జీవితానికి గురి గమ్యం ఏంటి గమ్యం ప్రభు చెప్తా ఉన్నాడు. మంచి ప్రవర్తన తెలుసుకుంటారు. మరి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. చనిపోతే మన పరలోక రాజ్యంలో ఉండాలి, దేవుడితో ఉండాలి. ఎప్పటికైనా సరే ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. అది గమ్యం లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటావా? నీ డెస్టినీ ఏంటి ఒకసారి ఆలోచించు. ప్రార్థించాలి. అందరూ కూడా కళ్ళు మూసుకుని 1 నిమిషం ప్రార్థించాలి. జీవితమెవ్వరికి ఈ లోకములో జీవించు జీవితమెవ్వరికి ఈ లోకంలో మీరు జీవించిన జీవితం ఎవరికి ఇస్తాం? చిన్న ప్రార్థించాలి. మనం కళ్ళు స్తోత్రం నాయన పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు అయినా తండ్రి స్థుతిస్తున్నామయ్యా. మరి ఏ రోజు పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్న అవకాశాన్ని మేము వాడుకుంటూ మరి మాకున్న సమయంలో కొద్ది నిమిషాలు ప్రభావ లైఫ్ స్టైల్ మారాలి, జీవితం అందంగా ఆరోగ్యంగా మరి అద్భుతంగా ఆశ్చర్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మరి మా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. మా లైఫ్ స్టైల్లో అయ్యా 7 విషయాలు ఉండాలని మేము చెప్తూ వచ్చాము ప్రభావ. నిజంగా అవి తెలుసుకోకుండా ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళకూడదు ప్రభావ. ప్రార్థన చేస్తున్న సన్నిధిలో ప్రతి ఒక్కరూ జీవిత సత్యాన్ని వారు తెలుసుకొని చక్కగా వారు నడుచుకునే అయ్యా. కొంతమంది ఈ విషయాలు ఆలోచించు ఎక్కడైతే అక్కడైతే అనుకోవచ్చు ప్రభావ. అలా అనుకోకుండా సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు మీ స్వాధీనం పంచుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి మీద అయ్యా కుమ్మరించాలి. ఏదో మీరు సెలవిస్తున్నారు ప్రభావ. మీరు సెలవించిన ప్రతి మాటను ఈ బిడ్డ పట్ల నెరవేర్చండి. ఇక్కడైనా వాళ్ళ జీవితాలను మీకు అప్పగించడానికి అయ్యా, ఈ వివరణ తెలుసుకోవడానికి అయ్యా, మనం చక్కగా నీ దగ్గరికి రావడానికి, నేను అంగీకరించడానికి, మీరు ఒప్పుకోవడానికి ప్రభావ మీరు చూపించండి. తెలుగులో మీరు చేసిన ఆ గొప్ప కార్యం ప్రభావ. మా ప్రతి పాపములను క్షమించావు ప్రభావ. మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నావు. అంటే ప్రభావ ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. వ్యవహారాలు 1-12 ఈ బిడ్డలు నెరవేర్చుకొని నేనే మహిమ